రండి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఈ యొక్క బైబిల్ స్టడీలో గత కొన్ని వారాలు మనం కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. మాటలను చూసినట్టయితే, లేఖన భాగాలను చూసినట్టయితే కొన్ని శ్రేష్టకరమైనటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఏంటా మాటలు అంటే, రండి మనం చూసినట్టయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 25 నుండి 27 వచనాల వరకు మనం ఉండి కలిసి చదువుదాం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలకు రాసిన ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం నుండి 27 వచనం వరకు. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువంటి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకునే వాళ్ళని వాక్యంతో ఉదకస్థానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుడికై దాని కొరకు తను తాను అప్పగించుకునేను. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖన భాగాన్ని మనం చూస్తున్నట్టయితే ఒక మాట ఇక్కడ చూస్తూ వస్తున్నాం. ఏంటి మాట అంటే మహిమగల సంఘము. ఏం చూస్తున్నామండి? మహిమగల సంఘం. సో మహిమగల సంఘమును గురించి ఇప్పటికే కొన్ని కోణాల్లో మనం ధ్యానించుకుంటూ వచ్చాం. ఏంటి ఆ మాటలు అని అంటే, మహిమగల సంఘము అని అంటే ఒక కోణంలో అయిపోయేది కాదు. ఏ కోణంలో? ఒక కోణంలో అయిపోయేటటువంటిది కాదు. ఒక మహిమగల సంఘమును గురించి చాలా విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. దాంట్లో ఒక్క అనుభవం ఏంటంటే, బైబిల్లో చూసినటువంటి మాట, మహిమగల సంఘం అసలు ఎవరు, మహిమగల సంఘంగా చేపట్టడానికి కారణాలు ఏంటన్నది ఒక 7 విషయాలు మనం చూస్తూ ఒక 4 కోణాల్లో చూద్దామని ధ్యానించుకుంటూ ఇంతకుముందు ప్రకటించబడుతూ వచ్చింది. దాంట్లో మొదటి కోణం ఏంటంటే అవ్వ. ఎవరు? అవ్వ. అవ్వ యొక్క జీవితాన్ని మనం జాగ్రత్తగా గమనించున్నట్లయితే ఏమని చూస్తూ వచ్చాము? మహిమగల సంఘానికి 4 పిల్లర్స్ ఉంటాయి. దాంట్లో మొదటి పిల్లర్ ఎవరు? అవ్వ. రెండో పిల్లర్ ఎవరు? సంఘం. మూడో పిల్లర్ ఎవరు? కన్ననైన స్త్రీ. 4గో పిల్లర్ ఎవరు? ఎవరు? వధువు. సో ఈ 4 పిల్లర్లు ఒక మాటలో చెప్పాలంటే, దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే మహిమగల సంఘానికి ఇంపార్టెంట్ అయిన 4 పిల్లర్లు. ఈ 4 పిల్లర్ల మీద మహిమగల సంఘం అన్నది నిర్మించబడినటువంటి కోణాన్ని మనం చూస్తున్నాం. అయితే మహిమగల సంఘం అంటే ఏంటంటే, ఫైనల్గా వధువు దగ్గర తేలిపోయింది మహిమగల సంఘం ఏంటన్నది, ఎవరుంటారు దాంట్లో, ఎవరు ఉంటారు అన్నది. సో ఇక్కడ మనం చూసేటటువంటి ఒక మాట ఏంటంటే మహిమగల సంఘము. సో మహిమగల సంఘము గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. దాంట్లో మొదటి కోణం ఏంటి? అవ్వ. అవ్వ గురించి ఒక 7 విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ ఆ 7 విషయాలకు 7 ఏంటో 49 మాటల్లో కంప్లీట్ చేయబడుతూ వచ్చింది. ఇప్పుడు ఆ 7 విషయాలు రెండో కోణంలో మనం చూస్తున్నట్టయితే ఎవరు? సంఘము. ఎవరి గురించి చూస్తున్నామండి? సంఘము. ఈ సంఘముల గురించి మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నట్లయితే బైబిల్లో కొన్ని విషయాలు మనం చూడొచ్చు. సంఘము గురించి ఏం చూస్తున్నాం మనం అంటే, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్టయితే ఈ సంఘముల గురించి కొన్ని కోణాలు ఉన్నాయి. ఏంటి అనే సంఘము అని మనం చూస్తున్నాం. అసలు సంఘము కొరకు ప్రభు చేసినవి, సంఘములకు ప్రభు చేసినవి ఏంటంటే కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తాం. దాంట్లో మొదటి మాట ఏంటి? సంఘానికి ప్రభు ఏం చేశాడు? సంఘం కొరకు ఎన్నో పాటలు పడ్డాడు. 2 ఇంకా ఇంకా సరే, మొదటి కోణం ఏంటో చెప్పండి. సంఘమునకు ప్రభు చేసినవి ఏంటి? మొదటిగా సంఘము కొరకు ఎన్నో పాటలు పడ్డాడు. 2 తన ప్రేమను కనపరిచాడు సంఘానికి. 3 అంటే దేవుని ప్రేమ ఎలా ఉంటుందో కనపరిచాడు సంఘమునకు. 3 సంఘముల కొరకు ఏం చేశాడు? తను అప్పగించుకున్నాడు సంఘమునకు. 4 సంఘం కొరకు ఏం చేశాడు? తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. 4. ఇక 5వదిగా సంఘమునకు ప్రభు చేసింది ఏంటి? గుర్తుండయా? స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. ఇంకా 5వదిగా చూసినట్టయితే తన వాక్యముతో ఉదకస్థానం చేశాడు. 6 తన ద్వారా ఏం రాయబడుతూ వచ్చిందండి? తన ద్వారా కట్టబడుతుంది సంఘం. 7 సంఘం ఏం చేస్తున్నట్టు? 6 తన ద్వారా కట్టుకుంటున్నాడు. 7 ఇప్పటికి వచ్చిందమ్మా మన ధ్యానం. ఎప్పటి నుంచి చదువుతుంటే ఇప్పుడు దాకా వచ్చింది. సంపూర్ణత. ప్రభు యొక్క సంపూర్ణతలోకి మనం తీసుకొచ్చిన అనుభవాన్ని చూస్తున్నాం. ఇది 7 కోణాలు. సంఘమునకు ప్రభు చేసినవి ఏంటన్నది. మొట్టమొదటిగా తను అప్పగించుకున్నాడు. 2 సంఘమునకు తండ్రి ప్రేమ ఎలా ఉంటుంది, పరలోక తండ్రి ప్రేమను కనపరిచాడు. 3 మొదటిగా
సంఘం కొరకు ఎన్నో పాటలు పడ్డాడు. 2 పరలోక తండ్రి ప్రేమను సంఘమునకు తెలియపరిచాడు. 3 సంఘమున కొరకు తను తాను అప్పగించుకున్నాడు. 4 తన స్వరక్తం ఇచ్చాడు సంఘం కొరకు. 5 వాక్యమని ఉదకతానం చేత సంఘం ఏం చేస్తున్నాడు? స్నానం చేపిస్తున్నాడు. 6 సంఘం ఏం చేస్తున్నాడు? ఆయనే కడుతున్నాడు. 7 సంఘమునకు సంపూర్ణతలోకి తీసుకొస్తున్నాడు ఆయన. ఇది సంఘమునకు ప్రభు చేసినాయి. సరే, ఇక్కడ మనం చూసేటటువంటి కోణం ఏంటంటే 7 విషయాల్లో ఇప్పటికే మనం ఎన్ని విషయాలు ధ్యానించాం? 2 విషయాలు. మొదటి కోణం ఏంటి? సంఘమున కొరకు అంటే ప్రభు క్రీస్తు సంఘంలో చేసినవి ఏంటంటే మొదటగా ఎన్నో పాటలు పడ్డాడు. ఆ పాటల గురించి ఒకటి విషయాలు గమనిస్తూ వచ్చాం. ఎలా పాటలు పడుతూ వచ్చాడని గమనిస్తూ వచ్చాం. రెండో కోణం ఏంటి అంటే పరలోక తండ్రి ప్రేమ ఎలాంటిదో మనకు తెలియపరిచాడు. సో పరలోక తండ్రి ప్రేమ ఎలాంటిది? నీతి కలిగిన ప్రేమ అది. నీతిని అనుసరించే వారి మీద చూపించే ప్రేమ అది. 2 దోషమును కప్పే ప్రేమ. 3 గద్దించే ప్రేమ. 4 నాశనమైన గోత్రుని బయటికి తీసుకొచ్చే ప్రేమ. 5 శాంతికరమైన ప్రేమ. 6 నిజమైన స్నేహితుని ప్రేమ. 7 ఏడవదిగా శాంతికరమైన ప్రేమ. 5 6 నిజమైన స్నేహితుని ప్రేమ. 7 శాశ్వతమైన ప్రేమ. అంటే 7 రకాల ప్రేమ పరలోకపు తండ్రిది. ఈ పరలోకపు తండ్రి యొక్క ప్రేమ మనకు కనపరుస్తూ వచ్చాడు. ఇది గత వారంలో మనం చూసినటువంటి మాటలు. సో ఈ వారం మనం చూసేటటువంటి ఒక మాట ఏంటంటే ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో ఒక మాట చదవచ్చు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 25 నుండి 27 వచనాలు కలిసి ఉంటే చదవండి. అది కాబట్టి ఇక్కడ మనం చూసేటటువంటి ఒక మాట చూస్తాం. ఏంటి మాట అని అంటే బైబిల్లో రాయబడినటువంటి ఒక కోణాన్ని మనం చూస్తున్నాం. ఏంటి మాట ఏంటంటే ఏం రాయబడుతుందంటే సంఘమున కొరకు ఆయన ఏం చేశాడు? 3వ కోణం సంఘము. సంఘముల కొరకు ఆయన ఏం చేశాడంటే తనను తానే అప్పగించుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో ఏం చేశాడు? సంఘముల కొరకు తనను తానే అప్పగించుకున్నాడు. కాబట్టి సంఘములకు ఏం చేశాడంటే 3వ కోణాన్ని ఇప్పుడు చూస్తున్నాం. తనను తానే అప్పగించుకుంటూ వచ్చాడు సంఘమునికి ఏం చేశాడండి? తనను తానే అప్పగించుకుంటూ వచ్చాడు. సంఘముల కొరకు ప్రభు చేసిన గొప్ప కార్యం చూడండి. సంఘములకు ప్రభు ఏం చేశాడు అని అంటే సంఘానికే ప్రభు చేస్తుంది చాలా విషయాలు. మనం సంఘంకి ఏం చేయలేకపోతున్నాం. సంఘం కొరకు ఎన్నో పాటలు పడ్డాడు. సంఘం కొరకు తండ్రి ప్రేమ ఏంటో తెలియపరిచాడు. సంఘమునికి ఏం చేశాడు? ఇంకా తను తానే అప్పగించుకుంటున్నాడు. అంటే సంఘము కొరకు తనను తానే అప్పగించుకుంటున్న వానిగా ప్రభువుని చూస్తూ వస్తున్నాం. ఓకే, ఇక్కడ మనం కొన్ని కోణాలు చూస్తున్నాం. సంఘం కొరకు తను అప్పగించుకున్నాడు. ఎలా ఉండి అప్పగించుకున్నాడు? తనను తాను అప్పగించుకున్నాడు. సో ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట ఏంటంటే ఎలా ఉండి తనను తాను సంఘం కొరకు అప్పగించుకున్నాడు. ఆయన ఎలా ఉండి తనను తాను సంఘం కొరకు అప్పగించుకున్నాడంటే ఒక 7 విషయాలు మనం బైబిల్లో చూడొచ్చు. వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపి కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. ఈ సమయంలో తండ్రి మరి కొన్ని మాటలు బైబిల్ స్టడీలో కొన్ని వాక్యాలు ధ్యానించబోతాను సాయం చేయండి. దాసుడు కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుల కన్నా యజమానురాల వైపు చూస్తున్నట్లు మా కళను మీ వైపు వీక్షిస్తున్నా మీరే సహాయం మన గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన నీకున్న దయచొప్పున దయతో జ్ఞాపకం చేసుకుని నాతో మాత్రం మీరు మాట్లాడండి.
ఈ బైబిల్ స్టడీలో వాక్యం ధ్యానించడానికి నేనైతే ఏమాత్రం యోగ్యత లేనటువంటి దాసుని ఉంటూ వచ్చాను. అనర్హుండని ఒప్పుకుంటున్నా. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున నాతో మాట్లాడి నన్ను జ్ఞాపకం చేసుకుని చతుర్ సిగ్గు మీకు మహిమ తెచ్చుకుని మాతో మాట్లాడి అక్కడ తీర్చండి. బైబిల్ స్టడీ అంతా దీవించి ఈ యొక్క బైబిల్ స్టడీ ద్వారా మాకు ఏ నేర్పించాలనుకున్నారు, మీరు ఎలా ఉండి అప్పగించుకున్నాడు, ఎలా ఉండి అప్పగించుకున్నారు, మేము ఎలా ఉండామో గుర్తు తెచ్చుకోవడానికి సహాయం చేసి మాతో మాట్లాడి సహాయం చేయమని, మీరు అప్పగించుకున్న కోణాన్ని మేము ధ్యానించుకుంటూ మీకు మహిమ తెచ్చేవారికి సిద్ధపరిచి మాతో మాట్లాడి అక్కడ తీర్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగిపెట్టుకుంటాము తండ్రి. ఆమేన్. ఏం పడింది? పైన పెట్టు, బల్ల మీద పెట్టు, తీసేసి పక్కన పెట్టు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే కొన్ని మాటలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తాం. ఏంటి మాటలు అంటే, సంఘము కొరకు తను అప్పగించుకున్నాడు. ఆయన ఎలా ఉండి తను సంఘం కొరకు అప్పగించుకున్నాడంటే ఒక 7 విషయాలు బైబిల్లో ఉన్నాయి. దాంట్లో మొదటి మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. ఏంటి మొదటి మాట ఏంటంటే, లూకాసు సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. లూకాసు సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. లూకాసు సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. మా చాలు అక్క. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే మొదటి మాట ఇక్కడ రాయబడుతూ వచ్చింది. ఏంటి మొదటి మాట అని అంటే, సంఘములకు ఆయన ఏం చేశాడంటే 3వ కోణాన్ని చూస్తున్నాడు. సంఘములకు ఏం చేశాడు? తను అప్పగించుకున్నాడు. అంటే తనను తాను ఎలా ఉండి సంఘముల కొరకు అప్పగించుకున్నాడంటే మొదటి కోణాన్ని ఇక్కడ చూస్తున్నాం. ఆయన ఎలా ఉండి సంఘముల కొరకు తను అప్పగించుకున్నాడంటే, మొదటి మాట అభిషక్తుడిగా ఉండి తాను అప్పగించుకున్నాడు. ఎలా ఉండి అప్పగించుకున్నాడండి? అభిషక్తుడిగా. చూడండి, దావీదు పట్టణము నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అనే శబ్దములకు అభిషక్తుడు అని అర్థం కింద రాయబడుతూ వచ్చింది. చూడండి, 1 పుటంలో కింద రాయబడుతూ వచ్చింది. అంటే ఆయన ఎలా ఉండి తను సంఘము కొరకు అప్పగించుకున్నాడంటే అభిషక్తుడిగా ఉండి, క్రీస్తుగా అంటే అభిషక్తుడిగా. అంటే ఒక అభిషేకించబడిన వాడుగా ఆయన ఉన్నాడు, అనేకులను అభిషేకించేవాడుగా ఉన్నాడు. అంటే తాను అభిషేకించబడిన కోణంలో ఉన్నాడు, అనేకులు అభిషేకించేవాడుగా ఉన్నాడు. అంటే ఆయన అభిషక్తుడిగా ఉండి ఆయన అనేకులను అభిషేకించేవాడుగా ఉండి దేవుని యొక్క కుమారుడుగా అభిషేకించబడిన అనుభవం ఈ లోకానికి వచ్చి ఆయన ఈ లోకంలో మన కొరకై జీవించి ఆయన ఈ లోకంలో మన కొరకై చేయాల్సినవన్నీ కూడా సమస్తాన్ని సమకూర్చి దేవుని కొరకై మనల్ని ఏం చేశాడు? మన కొరకై ఒక అభిషక్తుడికి లోకానికి వచ్చి అట్టి అభిషేకాన్ని ఆయన కోల్పోకుండా, ఏ అభిషేకాన్ని అయితే ఆయన పొందుకుంటూ వచ్చాడు, ఏ అభిషేకాన్ని అయితే ఆయన కలిగి ఉంటూ వచ్చాడు, ఏ అభిషేకం అయితే ఆయనలో దేవుని కృపను బట్టి ఆయనలో ఉందో ఆ అభిషేకాన్ని ఆయన పోగొట్టుకోకుండా అభిషక్తుడిగా ఉండి తను అప్పగించుకుంటూ వచ్చాడు. ఎలా అప్పగించాడండి? ఒక అభిషక్తుడిగా తను ఇలా అప్పగించాడు. ఎలా అప్పగించుకున్నాడు? తను అప్పగించుకుంటూ వచ్చాడు. ఒక అభిషక్తుడిగా, ఒక అభిషేకించబడిన వాడుగా, అనేకులు అభిషేకించేటటువంటి అనుభవంలో ఉన్నటువంటి ప్రభువుగా ఆయన తను తాను అప్పగించుకుంటూ వచ్చాడు. ఆయన అభిషేకించబడిన అనుభవంలో ఉంది ఆయన జీవితం. మనల్ని కూడా అట్టి అభిషేకించబడిన అనుభవంలోకి రావాలని మన కొరకు ఆయన కలువరిశిలలో ఆ అభిషేకించబడిన అనుభవంలోకి వచ్చిన తర్వాత, అంటే ఆ అభిషేక్తుని యొక్క అభిషేకం కిందకు మనం వచ్చినప్పుడు మహిమగల సంఘంగా మనం సిద్ధపరచబడతాం. కాబట్టి మనల్ని మహిమగల సంఘంగా చేయటం కొరకై ఆయన తను అప్పగించుకున్నాడు. ఆయన ఎలా ఉండి తన సంఘం కొరకు అప్పగించుకున్నాడంటే ఒక అభిషేక్తుడిగా ఉండి అప్పగించుకుంటూ వచ్చాడు. తనను తాను ఎలా అప్పగిస్తూ వచ్చాడు? ఒక అభిషేక్తుడిగా. అంటే ఆయన అనేకులు అభిషేకించగలిగిన వాడుగా, ఆయనలో ఉన్న అభిషేకాన్ని కోల్పోకుండా ఇంకా ఆయనలో ఉన్న అభిషేకాన్ని అనేకులకు ఇస్తూ అనేకులు అభిషేకించేవాడిగా ఆయన ఉండి తను అప్పగించుకున్నాడు. అంటే తనలో ఉన్న అభిషేకత్వాన్ని, ఆ యొక్క అభిషేకాన్ని కోల్పోకుండా ఆ అభిషేకాన్ని ఇతరులకు ఇస్తున్నాడు ఈ భూమి మీద ఉన్నప్పుడు. మనం ఎలా ఉంటాం చెప్పండి? ఆయన ఎలా ఉంటాడు ఈ భూమి మీద? ఎలా ఉండి అప్పగించుకుంటున్నాడంటే అభిషేకించబడిన అనుభవం ఆయన ఉండి ఆయన అభిషేక్తుడిగా ఉండి తను అప్పగించుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు మనం ఎలా ఉండం అంటే తనకు ఇవ్వబడిన అభిషేకాన్ని ఆయన కోల్పోకుండా ఆ అభిషేకాన్ని అనేకులు పంచుతూ వచ్చాడు. ఈరోజు మనం ఎలా ఉండం చెప్పండి? ఎలా ఉండం?
నాయక చూస్తే ఉపయోగం ఏంటంటే చెప్పాల్సింది చెప్పాలి. ఎలా ఉన్నాం? ఆ అభిషేకాన్ని కోల్పోయే స్థితిలో ఉన్నాం. అభిషేకాన్ని నష్టపోయే స్థితిలో. ఏదైతే ఆయన మహిమ గల సంఘంగా మనం ఉండాలని మన నిమిత్తమై తనను తన అభిషేక్తుడిగా అప్పగించుకున్నాడు, మనల్ని ఆయన యొక్క అభిషేక రక్తం ద్వారా మనల్ని ఏదైతే కడిగాడో ఆ అభిషేకాన్ని మనం కోల్పోయిన వారు ఉన్నాం. ఆయన అభిషేక్తుడిగా తనను తను అప్పగించుకున్నాడు. అనేకులు అభిషేకించేవాడుగా తనలో ఆయనలో ఉన్న అభిషేకాన్ని కోల్పోకుండా అభిషేకాన్ని అనేకులైన మనలో పంచడం కొరకై, ఒక అభిషేక్తుడిగా తనను తాను మనల్ని అభిషేకించడం కొరకై, ఒక అభిషేక్తుడిగా ఒక అభిషేకించేవాడుగా తనను తాను మన కొరకై అప్పగించుకున్నాడు. కానీ ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయంటే, ఈరోజు మన అనుభవాలు ఎలా ఉన్నాయంటే, మనకై మనం దేవునికి అప్పగించుకోవడం కష్టమైపోతుంది. అంటే మన జీవితాల్లో యేసు ప్రభు వారు ఒక అభిషేక్తుడిగా దేవునికి అప్పగించుకున్నాడు. మనం దేవుని దగ్గరకు వస్తే ఎలా ఉంటున్నామండి? అభిషేక్తులుగా ఉంటున్నామా? దేవుడిచ్చిన అభిషేకాన్ని కాపాడుకోగలుగుతున్నామా? అభిషేకాన్ని ఎంతవరకు కాపాడుకోగలుగుతున్నాం? దేవుని కుమారుడికి లోకానికి వచ్చినప్పుడు ఒక అభిషేక్తుడికి లోకానికి వచ్చాడు. ఈ పాపలోకంలో తనకు ఉన్నటువంటి ధన్యత, అభిషేకం అనే ధన్యతను తను కోల్పోకుండా ఆ ధన్యతను అనేకులు పంచుతూ తనను తానే సమర్పించుకుంటూ వచ్చాడు, అప్పగించుకుంటూ వచ్చాడు. ఈరోజు మన జీవితాలు ఎలా ఉండే పరీక్షించుకోవాలి. నిజంగా నీవైనా నేనైనా ఆయన ఇచ్చిన అభిషేకాన్ని, పరలోకం నుండి వచ్చిన అభిషేకాన్ని ఆయన కోల్పోవాలా? మరి క్రీస్తు ద్వారా వచ్చిన మనకి ఇవ్వబడిన అభిషేకాన్ని, క్రీస్తు ద్వారా మనం పొందుకున్న అభిషేకాన్ని మనం ఎంతవరకు కాపాడుకుంటున్నాం? ఆయన తను అప్పగించుకున్నాడంటే ఒక అభిషేక్తుడిగా ఉండి తను సంఘము కొరకు, సంఘమును మహిమగల సంఘంగా చేయడం కొరకు తను అభిషేక్తుడిగా అప్పగించుకుంటూ వచ్చాడు. సరే, ఆయన అభిషేక్తుడిగా ఉండి మనం మహిమగల సంఘంగా చేయడం కొరకు అప్పగించుకుంటే మనం ఆ అభిషేకాన్ని కాపాడుకుంటున్నామా? కాపాడుకున్నప్పుడు మహిమగల సంఘంగా ఉండవు. మహిమగల సంఘంగా ఉండకపోతే దేవుని రాజ్యంలో మనం ప్రవేశించం. ఇది మొదటి మాట. ఈ రెండో విషయాన్ని చూద్దాం. రెండో మాటను మనం చూసినట్టయితే రెండవ కోణం, మత్తయి సువార్త 1వ అధ్యాయం, మత్తయి సువార్త 1వ అధ్యాయము 2వ కోణాన్ని మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం, ఆయన ఎలా ఉండి తన సంఘం కొరకు అప్పగించుకున్నాడు. 2వ కోణం, చాలమ్మా చాలు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న రెండో కోణం, మొదటి కోణం ఏంటి? ఒక ఆయన ఎలా ఉండి తన సంఘం కొరకు అప్పగించుకున్నాడంటే మనల్ని మహిమగల సంఘంగా చేయడానికి మొదటగా అభిషేక్తుడిగా ఉండి తను అప్పగించుకున్నాడు. రెండోదిగా రక్షకుడుగా ఉండి అప్పగించుకున్నాడు మన కొరకు. ఎలా ఉండి అప్పగించుకున్నాడండి? ఒక రక్షకుడిగా. ఆయన ఈ లోకంలో ఎలా ఉండి మన కొరకు తను అప్పగించుకున్నాడంటే ఒక రక్షకుడిగా, అంటే అనేకుల్ని రక్షించేవాడుగా, అనేకులను రక్షించడం కొరకే ఒక రక్షకుడికి లోకానికి వచ్చి ఆ పాపంలో ఉండేవారు కానీ, లోకంలో ఉండేవారు కానీ, పాపంలో జీవిస్తున్నటువంటి వారు రక్షించడం కొరకై ఒక రక్షకుడికి లోకానికి వచ్చి తన యొక్క రక్షణ జీవితాన్ని ఆయన కోల్పోకుండా, రక్షణ జీవితాన్ని పోగొట్టుకోకుండా ఒక రక్షకుడుగా తను అప్పగించుకుంటూ వచ్చాడు. ఎలా అప్పగించుకుంటూ వచ్చాడండి? తనను తానే ఒక రక్షకుడిగా అప్పగించుకుంటూ వచ్చాడు. ఈరోజు మన జీవితాలు, ఈరోజు మన యొక్క అనుభవాలు మనం చూసినట్టే ఒక రక్షకుడిగా తను అప్పగించుకుంటూ వచ్చాడు. ఆయన ఎలా అప్పగించాడండి? ఎలా అప్పగించుకుంటూ వచ్చాడు? ఈరోజు మన క్రైస్తవ జీవితాలు ఎలా ఉన్నాయి? కాబట్టి అంటే మనం రక్షించే రక్షకుడిగా, ఆయనలో ఉన్న రక్షణ అనే కోణాన్ని ఆయన పోగొట్టుకోకుండా అనేకులైన మనకి తన రక్షణ ఇవ్వడం కొరకై ఒక రక్షకుడిగా ఈ లోకానికి వచ్చి తనను తానే ఏం చేశాడు? అప్పగించుకుంటూ వచ్చాడు. ఎంత గొప్పవాడో చూడండి. కానీ ఈరోజు మనకిచ్చిన రక్షణ మనం ఎంతవరకు కాపాడుకుంటున్నాం? మహిమగల సంఘంగా చేయడం కొరకు రక్షకుడే మానవుడు అయిన మన కొరకు తనను తానే అప్పగించుకున్నప్పుడు, ఒక రక్షకుడే తనను తాను ఎందుకు అప్పగించుకున్నాడంటే మనల్ని రక్షించడం కొరకు. ఆ రక్షణ పొందిన మనం, ఆ రక్షణ అనుభవం కలిగిన మనం, ఆ రక్షణ జీవితాన్ని కొనసాగుతున్న మన జీవితాల్లో రక్షణ ఎంతవరకు మనం కాపాడుకుంటున్నాం? ఏంటిదండి రక్షణ? మనకివ్వబడిన రక్షణ, మనం పొందుకున్న రక్షణ. ఈ రక్షణ ఎలా వచ్చింది? మనకి ఉచితంగా వచ్చింది. ఎలా వచ్చింది? కలువరి శిలువ ద్వారా ఉచితంగా ఇవ్వబడిన రక్షణ ఎంతవరకు మనం కాపాడుకుంటున్నాం? అంటే మన రక్షణ ఎప్పుడైతే మనం కాపాడుకుంటామో, ఎప్పుడైతే ఈ రక్షణ మన జీవితాల్లో కొనసాగిస్తూ వస్తామో, ఆ రక్షణ మనం కోల్పోకుండా రక్షణ ఎలా కాపాడుకోవాలా? రక్షణ ఎలా కాపాడుకోవాలి తెలుసా? ఎలా కాపాడుకోవాలి? రక్షణ ఎలా కాపాడుకోవాలో తెలుసా? రక్షణ ఎలా కాపాడుకోవాలో తెలియనప్పుడు ఇంకా మనం దేవుని బిడ్డలు రక్షించబడ్డామని ఎలా అనుకుంటాం చెప్పండి? అవునక్క, మంచిది. రక్షణని ఎలా కాపాడుకోవాలి తెలుసా? భయముతోనూ వణుకుతోనూ తమ సొంత రక్షణని
ఎలా కాపాడుకోవాలా? మరి అది అసలైన మ్యాటర్. అది భయముతోను, అంటే ఎక్కడ నేను ఈ రక్షణ కోల్పోతానన్న భయం ఉండాలా, ప్లస్ ఇంకోటి ఏముండాలా, వణుకుతోను. అంటే అర్థం ఏంటి? ఈ రక్షణని నేను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇది రక్షణ ప్రభు ద్వారా ఇవ్వబడింది, ఇది నేను కోల్పోతే తిరిగి రాదన్నటువంటి భయముతోను, దానికి లోపల ఉన్నటువంటి వణుకుతోను మానవుడి జీవితంలో రక్షణ మానవుడు కాపాడుకోవాలి. ఈరోజు క్రీస్తు ఒక రక్షకుడిగా ఉండి మనల్ని మహిమగల సంఘంగా చేయడం కొరకై, ఒక రక్షకుడిగా తను తానే మనకు రక్షణ ఇవ్వడం కొరకు అప్పగించుకున్నాడు రక్షకుడిగా. ఆ రక్షకుడు ఇచ్చిన రక్షణ మనం ఎంతవరకు కాపాడుకుంటున్నాం? ఈరోజు చాలా మంది క్రైస్తవుల జీవితాలు ఏంటంటే రక్షణ కాపాడుకోలేకపోతున్నారు. ఎలా కాపాడుకోలేకపోతున్నారు చెప్పండి? లోకంలో సామెత ఉంది, భయం లేని కోడి బాగా గుర్తుంది కదా. నేను టేబుల్ వర్తమానం ఏం చెప్పాం? ఇట్లాంటి ఏం గుర్తుండవు. భయం లేని కోడి బజార్లో గుడ్డి పెట్టిందంట. ఇది మటుకు గుర్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి గుర్తుంది ఈ మాట? చిన్నప్పటి నుంచి ఈ మాట గుర్తుంది, కానీ పోయిన ఆదివారం కింద చెప్పిన వాక్యం అయితే గుర్తులేదు. చాలా మంచివాళ్ళం. మళ్ళీ అది చెప్పాలంటే మళ్ళీ డైరీ తిరగాలి, అటు ఇటు, ముందరికి వెనక్కి. అది ఈ బైబిల్లో వాక్యాలు కూడా ఎన్నోసార్లు చెప్పినాయే, కానీ గుర్తుండవు కదా. మంచివాడు, చాలా మంచివాడు. సరే, ఇక్కడ రాయబడిన మాట రక్షకుడు. ఆయన ఒక రక్షకుడికి ఈ లోకానికి వచ్చి ఏం చేస్తూ వచ్చాడండి? మనకి రక్షణ ఇస్తూ వచ్చాడు. మనం ఏం చేస్తున్నాం? పాపం నుండి మనం రక్షించాడు, పాపలోకం నుండి, నిత్య నరకం నుండి మనం రక్షించి మనకు రక్షణ ఇచ్చినప్పుడు ఆ రక్షణ కాపాడుకోవడానికి కూడా మనకు బద్ధకం ఎక్కువ. ఏమి ఎక్కువ అండి? బద్ధకం. ఆ రక్షణే. ఇప్పుడు ఏం భయపడుతూ వణుకుతే ఏం చూసుకుంటాంలే, తర్వాత చూద్దాంలే, బుద్ధి లేని కన్యకల వలె ప్రభు వచ్చినప్పుడు చూద్దామని అనుకుంటాం. కానీ బైబిల్ అంటుంది కదా, ప్రతి వాడు తన రక్షణ వణుకుతోను భయముతోను తమ సొంత రక్షణని కాపాడుకుంటూ దాన్ని కొనసాగించాలంట, ఆపుకోకూడదు. కానీ పొందిన రక్షణ కోల్పోయారు చాలా మంది ఉంటారు. ఈరోజు మందిరంలో, సంఘంలో మనం చూసినట్టే, సంఘంలో కానీ మందిరాల్లో మనం చూసినట్టే రక్షించబడిన వారే రక్షణ లేని వారికి జీవించేవారు చాలా మంది ఉంటారు. రక్షించబడిన వారే రక్షణ లేని జీవితాన్ని జీవిస్తున్నారు. రక్షణ లేని జీవితం వారి గురించే బైబిల్ అంటుంది కదా. ఏమంటుంది? అయ్యో కొరాజీమ, అయ్యో బెత్సెబా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోనుల పట్టణముల మధ్య చేయబడిన అవి ఏనాడో రక్షించబడి మారుమూసి పొంది ఉండేయాలి. అంటే అర్థం ఏంటి? ఒక రక్షించబడిన విశ్వాస యొక్క జీవితంలో ప్రభు చేసిన కార్యాలను గుర్తించలేనప్పుడు, ఆ రక్షణ కోల్పోయిన వాడికి ఈ లోకంలో జీవించినప్పుడు మన మధ్యలో ప్రభు చేసిన కార్యాన్ని మనం వ్యర్థపరుస్తున్నాం, ఆ సిలువ కార్యాన్ని అని అర్థం. అది ఒక రక్షణ లేని వాడికి, ఒక మారుమూసి లేని వాడికి, ఒక అన్యుడికి అది అనుగ్రహిస్తే అతడు ఏనాడో రక్షణ, ఆ ధన్యత, ఆ ప్రసన్నత, ఆ యొక్క తేజస్సు, మాట చెప్పాలంటే ఆ దర్శనం ఆ రక్షణ లేని వాడికి అనుగ్రహించినట్టయితే వాడు ఎప్పుడూ రక్షించబడతాడని. కానీ రక్షించబడిన మనకి ఎన్నో కోణంలో రక్షకుడు మాట్లాడుతున్నా, మన సొంత రక్షణ భయంతో వణుకుతో మనం కాపాడుకోలేని ఎన్ని కోణాల్లో మాట్లాడినా మనం చేసే పద్ధతి ఒకటి, నువ్వు ఎన్నైనా చెప్పుకుంటే మా పని మేము చేస్తామని రక్షణ కోల్పోతాం. కానీ ఆయన ఒక రక్షకుడిగా తను అప్పగించుకున్నాడు. ఎందుకంటే మనల్ని మహిమగల సంఘంగా చేయడం కొరకై, మనకి రక్షణ ఇచ్చి మహిమగల సంఘంగా మనం చేయడం కొరకై తనను తానే అప్పగించుకున్నాడు. ఈరోజు బైబిల్ స్టడీకి వచ్చిన మన జీవితాల్లో మన రక్షణ ఎంతవరకు కాపాడుకుంటున్నాం ప్రశ్నించుకోవాలా. ఇదన్నమాట. రెండే. ఇక మూడో కోణాన్ని మనం చూద్దాం రండి. లూకాసు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. లూకాసు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఇంక లేవమ్మా వాక్యాలు చదవటానికి. ఆమె కూడా ఒక వృద్ధాశ్రయం పెట్టుకుందిలే, అవునా? ఆ రెండోవి చదవటానికే కష్టమైపోతున్నాయి, మళ్ళీ లేనిపోని అన్నీ మళ్ళీ వస్తాయి మనకి. సరే, ఇక్కడ మనం చూస్తున్న మూడో కోణం ఏంటంటే, ఆయన ఎలా ఉండి తను మహిమగల సంఘముగా మనం చేయడం కొరకు అప్పగించుకున్నాడంటే, మూడో కోణం ఎలా ఉండి దేవుని కుమారుడిగా ఉండి అప్పగించుకున్నాడు. ఎలా ఉండి అప్పగించుకున్నాడండి? దేవుని కుమారుడుగా. ఇదంతా గొప్ప ధన్యత చూడండి. ఆయన ఈ లోకానికి దేవుని కుమారుడుగా వచ్చాడు. దాని సూచన ఏంటంటే, చాలా మంది అడుగుతూ వస్తారు, పిలాతు అడుగుతారు, చాలా మంది అడుగుతారు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అంటే మరి ఈయన గురించి ఎందుకు చెప్పాడు మరియమ్మకే? నీకు పుట్టవు, పరిశుద్ధాత్మ ద్వారా నీవు పుట్టబోవు, నీ బిడ్డ దేవుని కుమారుడు అనబడతాడు అంటే ఆయన ఎవరు? దేవుని కుమారుడే కదా.
మరి దేవుని కుమారుడికి లోకి వచ్చాడు, మామూలు వాడుగా మామూలు మనిషికి ఈ లోకానికి రాలా. దేవుని కుమారుడికి లోకానికి వచ్చి తనను తానే అప్పగించుకున్నాడంట. దాని గురించి యేసు ప్రభువు ఒక ఉపమానం చెబుతాడు. ఏంటి ఆ ఉపమానం తెలుసా? యేసు ప్రభువు చెప్పిన ఉపమానం ఏంటంటే, ఒక వ్యవసాయకుడు, ఒక యజమాని ఏం చేస్తాడంటే, తాను ఒక పంటను తీసుకొచ్చి ఏం చేస్తాడు, ఒక పంటను తీసుకొచ్చి అంటే ఒక ద్రాక్ష తోట వేస్తాడు. దాంట్లో పనివారిని పెడతాడు. పనివారిని ఎలా పంపిస్తాడు? ఏ టైంలో పంపిస్తాడు తెలుసా? ఉదయము పంపుతాడు, ఇంకా రాత్రి కూడా పంపుతాడా? రాత్రి ఎవరక్క చేలోకి వెళ్ళి పనిచేసేవాడు? ఉదయము మధ్యాహ్నం సాయంకాలం వరకు పంపిస్తాడు. మళ్ళీ ఆ టైం అయిపోయిన తర్వాత 6 గంటలకు 5 గంటలకు కూలే పని అయిపోతే మళ్ళీ రిటర్న్ వచ్చేయడమే. సరే, ఈ సిచ్యువేషన్ వేరు నేను చెప్పేది. నేను చెప్పింది ఏంటి, మొదట చెప్పిన వ్యవసాయకుడు ఏంటంటే, ఒక ద్రాక్ష తోట యజమాని ఉంటాడు. అతను కొంతమంది కూలీలను పెట్టుకున్నాడు. ఆ పని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ తోటను కాపాడాలా, ఎప్పటికప్పుడు ఎరువు వేస్తూ ఆ తోటకు అవసరమైన నీళ్లు పెడుతూ చక్కగా తోటను కాపాడుకోవాలి. దానికి కావాల్సిన ఎరువు కానీ దానికి కావాల్సిన సమృద్ధి అంతా కూడా యజమాని వాళ్ళకి ఇచ్చే దేశాంతరం పోయాడు అనుకోండి. కొంత ఏదో ప్రయాణంలో దూర ప్రాంతానికి వెళ్ళాడు. కోతకాలానికి వచ్చాడు. అవి కోసే కాలానికి ఆయనకు అర్థమైపోయింది కదా, పలాంటి ఆయన కాలం నా పళ్ళు వస్తే నేను తీసుకోవాలని. కోతకాలానికి వచ్చినప్పుడు తన భాగం తను తీసుకోవడానికి ఏం చేశాడు, తన భాగం తను తీసుకోవడానికి పనివారి దగ్గరికి తన దగ్గర ఉన్న పనివారిని పంపిస్తాడు. ఆ కూలి డబ్బులు కాదు లెక్క. అక్కడ ఉన్నటువంటి ఆ వ్యవసాయం దగ్గర క్షమించండి, ఆ యొక్క ద్రాక్ష తోట దగ్గర ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర పంపిస్తాడు. పంపించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మొదట పంపించినటువంటి వారిని తిట్టి పంపిస్తారు. కొంత అట్లా జరుగుతూ వచ్చింది. ఒక సందర్భంలో ఏం చేస్తారంటే తన కుమారునే పంపిస్తాడు. ఒకవేళ భయపడతారేమో నా కుమారుడు అని, కుమారుని చంపేస్తారు. అప్పుడు ఇక యజమానుడు వస్తాడు. యజమానుడు వచ్చి ఆ తోటలో ఉండేవారందరినీ, ఆ ప్రాంతంలో ఉండేవారు, ఆ వ్యవసాయం భూమిలో ఉండేవారందరూ కూడా తరివేస్తాడు బయటకి. ఎందుకు? ఆ కుమారుడికి విలువ ఇవ్వలేదు. అది ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, కుమారుడు ఎవరి పేరిట వచ్చాడు అక్కడ పనివారి దగ్గరికి? తండ్రి కుమారుడికి లోకానికి అక్కడికి వచ్చాడు. అదే రీతిలో యేసు ప్రభువు ఈ లోకానికి దేవుని యొక్క కుమారుడికి లోకానికి వచ్చాడు. వచ్చేం చేశాడు? తనను తానే మనల్ని మహిమగల సంఘంగా చేయడం కొరకై, మహిమగల సంఘంగా మనల్ని నిర్మించడం కొరకై తనను తానే మన కొరకై ఏం చేశాడు? అప్పగించుకుంటూ వచ్చాడు బలిగా. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, యేసు ప్రభువు వారు దేవుని కుమారుడుగా ఉండి తనను తాను అప్పగించుకున్నాడు. ఎందుకు అప్పగించుకున్నాడు చెప్పండి? దేవుని కుమారుడుగా ఉండి తనను తాను ఎందుకు అప్పగించుకున్నాడంటే, మనల్ని మహిమగల సంఘముగా చేసి, ఇంకా చెప్పాలంటే దేవుని కుమారులుగా మనం చేయబడి మహిమగల సంఘంగా మనం ఉండాలని మన కొరకై తనను తాను దేవుని కుమారుడుగా అప్పగించుకుంటూ వచ్చాడు. ఇంకా అర్థమవుతుందండి? మనం దేవుని కుమారులుగా చేయబడి మహిమగల సంఘముగా ఉండాలని మన కొరకై దేవుని కుమారుడుగానే అప్పగించుకుంటూ వచ్చాడు. మీరు బాగా గమనించండి. మనలో అభిషేకం లేదు. ఒక అభిషేక్తుడు గాని అప్పగించుకున్నాడు. ఎందుకు? మనల్ని అభిషేకించి మనం అభిషేకించబడిన అనుభవంలోకి రావడం కొరకు ఆయన అప్పగించుకున్నాడు అభిషేక్తుడిగా. 2, ఆయన రక్షకుడిగా అప్పగించుకున్నాడు. ఎందుకు? మనకు ఆ రక్షణ ఇచ్చి మనం మహిమగల సంఘముగా ఉండాలని మన కొరకు అప్పగించుకున్నాడు. 3, దేవుని కుమారుడుగా అప్పగించుకున్నాడు. ఎందుకు? మనం దేవుని కుమారులుగా చేయబడి మహిమగల సంఘముగా ఉండాలని మన కొరకు ఆయన అప్పగించుకుంటూ వచ్చాడు. అయితే విషాదం ఏంటో తెలుసా? ఇప్పుడు దేవుని కుమారులు దెయ్యం కుమారులు అయిపోయారు. ఏమైపోయారు? దేవుని కుమారులు దెయ్యం కుమారులు కుమార్తెలుగా చేయబడుతున్నారు. అంటే సాతాను యొక్క బిడ్డలుగా, సాతాను యొక్క కుమార్తెలు చేయబడుతున్నారు. మనమేమో దేవుని యొక్క కుమారులమి, దేవుని యొక్క కుమార్తెలుగా మనం చేయడం కొరకై యేసు ప్రభువే దేవుని కుమారుడు అంటే మన కొరకే తను అప్పగించుకున్నాడు. కానీ ఆ ధన్యతను మనం కాపాడుకోవట్లే. ఆ జీవితాన్ని మనం కాపాడుకోకుండా మన జీవితాలు ఏమవుతున్నాయంటే, దేవుని కుమారులుగా చేయడం కొరకై మన కొరకై ఆయన తను అప్పగించుకుని దేవుని కుమారులుగా చేసి మనల్ని మహిమగల సంఘంగా చేస్తే మనం ఏం చేస్తున్నాం? ఆ దేవుని కుమారులుగా ఉండే ధన్యతను పోగొట్టుకుంటున్నాం. ఏం చేస్తున్నామండి? దేవుని కుమారులుగా ఉండే ధన్యతను పోగొట్టుకుంటున్నాం. అసలు నీవు నేను ఎవరు అంటే, మహోన్నతుడైన దేవుడు, షాలేము రాజు అయినటువంటి దేవుడు, ఘనత ప్రభావం పొందిన నరుడైనటువంటి దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, ఆకాశం మహాకాశం పడజలంత గొప్ప దేవుడు, ఆ దేవుని యొక్క కుమారులు మనం. ఆ దేవుని యొక్క కుమారులు కుమార్తెలమి. అయితే మన జీవితం ఎట్లుందో తెలుసా? ఎంత చూసినా కుక్కతోక వంకర అన్నట్టు మన జీవితం, మనం దేవుని కుమారులమై ఉంటే సాతాను యొక్క బిడ్డల లాంటి ప్రవర్తన కలిగి ఉంటాం ఈ లోకంలో. సాతాను యొక్క ప్రవర్తన, సాతాను యొక్క స్వభావం కలిగిన వారుగా ఈ లోకంలో జీవిస్తూ వస్తాం. కానీ అది కరెక్ట్ అయింది కాదు.
ఈరోజు యేసు ప్రభు వారు తను తానే అప్పగించుకున్నాడు. ఎందుకు? దేవుని కుమారుడు ఉండి మనల్ని దేవుని కుమారులుగా చేసి మహిమగల సంఘంగా మనం ఉండాలని, ఆ మహిమగల సంఘంగా మనం చేయడం కొరకై ఆయన కలువరిశిలో తను తానే అప్పగించుకుంటూ వచ్చాడు తనంతటి తాను. ఈరోజు నీ కొరకు తను అప్పగించుకున్నాడు అంటే ఎవడో లేడు, ఒక యేసు ప్రభు తప్పితే. ఆయన నీ కొరకు తాను దేవుని కుమారుడుగా అప్పగించుకున్నాడు. ఎందుకంటే మనల్ని దేవుని కుమారులుగా చేసి మహిమగల సంఘంగా చేయడానికి. ఈరోజు నువ్వు మహిమగల సంఘముగా నీవైనా నేనైనా ఉండాలంటే మొదట దేవుని కుమారుడు కుమార్తె అనే స్థానాన్ని మనం కాపాడుకోవాలి. దేవుని కుమారుడు కుమార్తె అనే స్థానాన్ని మనం కాపాడుకోనప్పుడు మహిమగల సంఘముగా మనం ఉండలేము. ఆ ఉండలేనప్పుడు దేవుని ద్వారా వచ్చే ధన్యతను మనం పోగొట్టుకుంటాం. ఓ రోజు విడవబడి నరకానికి వెళ్తాం. పరలోకంలో ప్రవేశించేది ఏంటంటే మహిమగల సంఘమే, ఎవరు పడితే వాళ్ళు ప్రవేశించరు. కాబట్టి ఆ మహిమగల సంఘముగా మనం ఉండాలంటే దేవుని కుమారుడు కుమార్తెను ఉండాలి. ఆయన దేవుని కుమారుడు ఉండి దేవుని కుమారుడు ఉండి మహిమ ప్రభావం కలిగిన వాడుగా ఎలాగైతే పరలోకంలో ప్రవేశించాడు, అట్లా మనం దేవుని కుమారులు ఉండి మహిమగల సంఘంగా పరలోకం ప్రవేశించడం కొరకు మన కొరకే యేసు ప్రభువు తను అప్పగించుకున్నాడు. ఆ అప్పగించుకుని ఆయన ఇచ్చిన దేవుని కుమారులని కుమార్తెలని ధన్యత ఆ మహిమగల సంఘం యొక్క అనుభవంలోకి ప్రభువు మనం నడిపిస్తున్నప్పుడు ఆ ధన్యతను మనం చిన్న చిన్న వాటి లోకానుసారమైన వాటిలో పడిపోయి పోగొట్టుకోకుండా ఉండాలనేదే ప్రభు యొక్క ఉద్దేశం. అక్కడ ఆ ధన్యతను మనం కాపాడుకోవాలి. ఇది 3. ఇక 4వ విషయాన్ని చూద్దారండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. చాలా అక్క. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే 4వ కోణము ఏంటి మాట ఏంటంటే ఆయన ఎలా ఉండి తను సంఘం కొరకు అంటే మహిమగల సంఘం మనం చేయడం కొరకు అప్పగించుకున్నాడంటే 4వ కోణం యాజకుడుగా ఉండి అప్పగించుకున్నాడు. ఎలా ఉండి అప్పగించుకున్నాడంటే ఆయన ఒక యాజకుడుగా, అంటే చూడండి, యాజకత్వం కలిగిన వాడు కూడా ఆయన తను అప్పగించుకున్నాడు. యాజకత్వం అన్నది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం ఎవరమంటే రాజులైన యాజక సమూహంలో చేర్చబడ్డాం. ఎవరు చేర్చబడ్డాం అండి? యాజకులుగా మనం చేర్చబడ్డాం. యాజకులుగా చేర్చబడ్డం కొరకై ఆయన ఏం చేశాడు? యాజకుడుగా, ప్రధాన యాజకుడుగా ఉండ ఆయన తను తానే అర్పించుకుంటూ వచ్చాడు. తను అర్పించుకోవడం ద్వారా, తను సమర్పించుకోవడం ద్వారా, తనను తాను దేవునికి ఒక బలి అర్పణగా సమర్పించుకోవడం ద్వారా ఆయన ప్రధాన యాజకుడుగా ఉంటూ మనల్ని యాజకులుగా చేస్తూ వచ్చాడు. ఎలా చేస్తూ వచ్చాడండి? యాజకులుగా. అంటే మన జీవితం ఎంత ధన్యకరమైందో చూడండి. వాస్తవానికి బైబిల్ ప్రకారం చూసినట్టే ఆయన యాజకుడిగా ఉండి, ప్రధాన యాజకుడిగా ఉండి, మొదటి యాజకుడిగా గొప్ప, అంటే యాజకత్వంలో మొదటి వాడుకుంటూ వచ్చాడు ఆయన. అంత గొప్ప యాజకత్వం కలిగినటువంటి ప్రభు మన కొరకై ఈ లోకానికి వచ్చి నరవతానికి వచ్చి మన కొరకై తనను తానే యాజకత్వం కలిగిన యాజకుడిగా కలువరిశిలో మన కొరకై తనను తానే అప్పగించుకుంటూ వచ్చాడు దేవునికి ఒక బలి అర్పణ. అయితే ఎందుకు యాజకుడిగా తనను తాను అర్పించుకుంటూ వచ్చాడంటే మనల్ని ఆ యాజకత్వంలోకి తీసుకురాడాయి. ఎక్కడికండి? ఆ యాజకత్వంలో ఆ యాజకులుగా మనం ఉండాలని. మహిమగల సంఘముగా, అంటే మహిమగల సంఘం కంటే అభిషేక్తుని యొక్క అప్పగించుకోవడం ద్వారా కారణం ఏంటి? మనం అభిషేకించబడిన వారికి ఉండాలి. ఎవరైతే అభిషేకం కాపాడుకుంటూ వచ్చారో వాళ్ళు మహిమగల సంఘంగా చేయబడతారు. 2, ఎవరైతే తమ రక్షణ భయంతో వణుకుతో ప్రభు ఇచ్చిన రక్షణ కాపాడుకుంటారో వాళ్ళు మహిమగల సంఘంగా ఉంటారు. 3, దేవుని కుమారులు కుమార్తెలకు ఎవరైతే ఉంటారో ఆ స్థితిని కాపాడుకుంటూ వస్తారో వాళ్ళు మహిమగల సంఘం ఉంటారు. 4, దేవుడు క్రీస్తు యేసు ద్వారా ఆ ప్రధాన యాజకుడి ద్వారా మనకి ఇచ్చినటువంటి యాజకత్వాన్ని ఎవరైతే కాపాడుకుంటారో వాళ్ళు ఎలా ఉంటారండి? ఎవరైతే తమ యాజకత్వాన్ని కాపాడుకుంటారో రాజులైన యాజక సమూహంలో మనం చేర్చాడు. మనం ఇప్పుడు యాజక సమూహంలో ఉన్నాం. యాజకత్వం కలిగిన వారు ఏం చేయాలి చెప్పండి? యాజకత్వం కలిగిన వారు ఏం చేస్తారు తెలుసా మీకు? మరి పెద్దగా చెప్పండి. యాజకుడు ఏం చేస్తాడు? యాజకుడు చేసే పని ఏంటి? ఏం చేస్తాడు యాజకుని అన్నా? 1, యాజకుడు ఏం చేయాలా? బలులు అర్పించాలి.
రెండు యాజకుడు ఏం చేయాలా చెప్పండి, నేనే చెప్పనా? అంతేనా? సరే, యాజకుడు చేసే పని ఏంటంటే మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో బలులు అర్పించాలి మనం చూసే కొండలో. రెండు, యాజకుడు ఏం చేయాలా? యాజకుడు ఏం చేయాలా? రెండో కూడా ఏమైనా గుర్తుందా? యాజకుడు ఏం చేయాలంటే ఆయన సన్నిధిలో ఉండాలి. రెండోదిగా ఏం చేయాలా? ఆయన సన్నిధిలో ఉండాలా, ఆయన సన్నిధిలో బలులు అర్పించాలా. మూడోదిగా యాజకుడు ఏం చేయాలంటే ఆయన అంటే దేవునికి మహిమకరంగా ఉండాలి ఆయన సన్నిధిలో. ఇట్లా యాజకుడు చేయాల్సిన చాలా కోణాలు ఉన్నాయి. యాజకుడు ఏం చేయాలా? చాలా విషయాలు ఉన్నాయి యాజకుని యొక్క జీవితంలో. కానీ ఈరోజు ఒకవేళ ఎవరైనా కుష్ఠరోగం ఉందా లేదా అన్నది గుర్తించాల్సింది ఎవరు? యాజకుడే. ఒక వ్యక్తి శాపగ్రస్తుడో కాదో గుర్తించాల్సింది కూడా యాజకుడే. మరి అంత గొప్ప ధన్యత యాజకుడికి ఇచ్చాడు. యాజకుడు చేసే మొదటి పని ఏంటంటే దేవుని సన్నిధిలో బలులు అర్పించడం, అంటే దేవుని ఆరాధించడం, దేవుని సన్నిధిలో ఉండటం, దేవునికి మహిమకరంగా ఉండటం. అంటే ఇంకా దేవుని యొక్క ఎంత పరిశుద్ధమైన వాడో అంత పరిశుద్ధత కలిగి ఉండటం, ఇంకా దేవుడు ఎంత మహిమ కలిగిన వాడు అంత మహిమకరంగా జీవించడం. అంటే యాజకులు అంటే సహజమైన వారు కాదు. ఈరోజు నిన్ను యాజకుల్లో చేర్చాడంటే ఆహా నేను కూడా యాజకుల్లో చేర్చబడ్డానని ఆరాధన చేయడం గొప్పతనం కాదండి. ఆ యాజకత్వం అనేది ఏంటో తెలుసుకోవాలి. ఆ యాజకత్వం దేవుని స్తుతించడం. ఆ యాజకత్వంలో ఉన్నవారు ఏం చేయాలి? మొట్టమొదట దేవుని స్తుతించాలి, బలు అర్పించడం, దేవుణ్ణి ఆరాధించాలి. విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో బలులు అర్పించాలి, ఆరాధించాలి దేవుణ్ణి. అలా ఆరాధించగలిగిన వ్యక్తే నిజంగా ఏదో మనుషులు చూస్తున్నారు, అనేకులు చూస్తున్నారు, ఈరోజు ఆదివారం నేను కూడా అందరిలాగా ఆరాధన చేయాలని ఆరాధన చేస్తే అది మహిమకరంగా ఉండదు. ఎలా ఉండదు? మహిమకరంగా ఉండదు. కొంతమంది ఏం చేస్తారంటే మనుషులు పోలి నడుచుకుంటారు. పౌలు అన్నాడు కదన్నా నేను కూడా మనుషులు పోలి నడుచుకుంటా అని అనొద్దు. పౌలు చెప్పింది ఏంటి? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం నన్ను పోలి మీరు నడుచుకోండి అని. అది క్రైస్తవ జీవితంలో పోలి నడుచుకోవటం. పౌలుని పోలి నడుచుకోవాలి కదా అన్న అని చెప్పని పౌలు దోషకుడు, హానికరుడు, హింసకుడు కదా, అది కూడా చేస్తూ ఉంటారా మరి? పౌలు ఏమన్నాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. మనం ఎలా నడుచుకోవాలా? పౌలు ఎలా నడిచాడో క్రైస్తవ జీవితంలో అలా చూడాలి. కానీ మనం ఏం చూస్తాము? మన జీవితం ద్వారా ఏం చూస్తామండి? నేను హింసకుడును, హానికరుడును, దోషకుడును, ఇంకా పాపినైన నన్ను దేవుడు తన పరిచర్యకి ఏర్పరచుకున్నాడు అన్నట్టు మనం కూడా ఏం చేస్తాం? దోషకుడు, హానికరుడు, హింసకుడినైన నన్ను ప్రభను రక్షణ ఇచ్చి మార్చే ప్రభుని కొందనాలని ఆరాధన చేస్తాం. మనం ఇంకా పౌలు యొక్క జీవితాన్ని చూస్తున్నాం. పౌలు కొత్త జీవితాన్ని చూడట్లా. పౌలు క్రీస్తుని పోలి నడుచుకున్నాడు. అది నిజమైన క్రైస్తవ జీవితం. కానీ ఇక్కడ మన జీవితాల్లో యాజకత్వం కలిగిన వాడంటే క్రీస్తు సన్నిధిలో ఉంటూ, క్రీస్తులో ఉంటూ, దేవుని సన్నిధిలో ఉంటూ, దేవుని పోలి ప్రభువుని పోలి నడుచుకోవడం ఆ యాజకునికి ఎంతో ఘనమైన మహిమకరమైనటువంటి జీవితం. అట్టి యాజకత్వం కలిగిన వాడు, తన యాజకత్వాన్ని కాపాడుకున్నటువంటి యాజకులు, ఏదైతే క్రీస్తు ద్వారా ఆయన రక్తం ద్వారా ఏదైతే యాజకత్వం మనకు ఇవ్వబడిందో ఆ యాజకత్వాన్ని మనం కాపాడుకున్నప్పుడు ఒకరోజు మన జీవితం మహిమగల సంఘంగా ఉంది. అయితే మనం యాజకులుగా చేయబడి ఆ యాజకత్వం మనం కాపాడుకోవాలని, యాజకులుగా మనం ఉండాలని, యాజక సమూహంలో మనం ఉండాలని, యాజక సమూహంలో మనం ఉండాలని ఆయన యాజక సమూహంలో ఎవరు ఉన్నారు? మహిమగల సంఘం యాజక సమూహంలో ఉంటుంది. అలా మహిమగల సంఘంగా మనం ఉండాలని మన కొరకు ఆయన ఒక యాజకుడుగా, మనల్ని యాజకుడిగా చేయడం కొరకు మన కొరకే యాజకుడిగా తనను తానే అప్పగించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు మనం అందరం ఎవరు? యాజకులమే. యాజకులు మనం ఎలా ఉండాలా? మన యాజకత్వాన్ని కోల్పోకూడదు. ఏం కోల్పోకూడదండి? యాజకత్వం. ఒక వ్యక్తి బైబిల్లో కోల్పోయాడు. ఎవరో వ్యక్తి తెలుసా? యాజకత్వమే అని కాదు, తనకిచ్చే ధన్యతను పోగొట్టుకుంటూ వచ్చాడు. ఎవరో వ్యక్తి? ఎవరు చెప్పండి, పెద్దగా చెప్పండి. ఎవరో వ్యక్తి? ఎవరు? గెహాజీ. ఎలీషా తర్వాత ఆ ధన్యత ఎవరికి రావాలా? గెహాజీ. మరి ఆయన ఏం చేశాడు? అయ్యగారు అంతే. మరి అంటే దేవుడిచ్చినటువంటి ధన్యత, అది ప్రవక్త అనే ధన్యత అయినా, యాజకత్వం అనే ధన్యత అయినా దేవుడిచ్చిందని మనం కాపాడుకోవాలి. కాపాడుకోకుండా ఈ లోకమాల్యం మీద మనసు పెట్టి ఏం సంపాదిద్దామా, ఏం తిందామని చెప్పని అసలు ఒక ఆలోచన రావాలి కదా. గెహాజీ చూడండి, ఒక ఆలోచన ఉండాలి. ఏంటంటే నా యజమానుడైన ఎలీషా ఎందుకు నయమాను దగ్గర ఆ వస్త్రాలు కానీ
ఆ ధనమును ఆయన ఎంత తెచ్చినా ఎందుకు తీసుకోలేదని ఒక అవగాహన ఉండాలి గతంలో. కానీ ఒక అవగాహన కూడా లేదు. లేకుండానే ఆ వస్త్రాల మీద, ఆ డబ్బు మీద కానీ, ఆ ధనం మీద కానీ మోజు, ఆ వెండి బంగారం మీద మనసుపడినవాడు కాబట్టి ఏం కోల్పోయాడండి? అక్కడ ఎలీషా తర్వాత ఎలీషాగా ఉండాల్సిన ధన్యతను కోల్పోయాడు. ఈరోజు నేను ఆ క్రైస్తవ జీవితంలో ఒక యాజకుడిగా మనం ఉండాలి, యాజకుడిగా. కానీ ఆ యాజకత్వాన్ని మనం కోల్పోయే దిగసారి యాజకత్వాన్ని కోల్పోయే దిగసారి క్రైస్తవ జీవితాన్ని మనం జీవిస్తే ఒక రోజు మహిమగల సంఘముగా మనం ఉన్నాం. ఆయన అప్పగించుకుందే మహిమగల సంఘం మనం చేయడం కొరకాయి. కానీ ఆ మహిమగల సంఘంలో నుండి మనం త్రోసివేయబడతాం మన యాజకత్వాన్ని పోగొట్టుకుంటే. ఇదన్నమాట 4. కాబట్టి యాజకులుగా ఉండాలి. ఇక 5వ కోణం చూద్దాం. ఆ యాజకత్వాన్ని మనం కాపాడుకోవాలి. అప్పుడే మహిమగల సంఘంగా మనం ఉంటాం. ఆ మహిమగల సంఘంగా మనం ఉండాలని మనల్ని యాజకులుగా చేయడం కొరకే ఆయన యాజకుడిగా తను అప్పగించుకున్నాడు. ఇది 4వ కోణం. ఇక 5వ కోణాన్ని మనం చూద్దాం రండి. దేవుని యొక్క వాక్యం చూసిన యోహాను సువార్త 15:13. యోహాను సువార్త 5వ కోణం 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 13. ఎవరు చదువుతున్నావమ్మా? 14వ అధ్యాయం 13 చదువుతున్నావా? ఇప్పుడు ఎట్టొచ్చిందమ్మా మరి ఇది కరెక్ట్గా? కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినట్టు ఎన్నో మాట ఇది 5వదిగా. దేవుని యొక్క వాక్యంలో చూసిన 5వ కోణం ఏంటంటే ఆయన ఎలా ఉండి తను తాను సంఘం కొరకు అప్పగించుకున్నాడంటే మన మహిమగల సంఘం చేయడం కొరకాయి 5వ కోణాన్ని మొదటిగా అభిషక్తుడిగా అప్పగించుకున్నాడు, 2 రక్షకుడిగా అప్పగించుకున్నాడు, 3 దేవుని కుమారుడిగా అప్పగించుకున్నాడు, 4 యాజకుడిగా ఉండి అప్పగించుకున్నాడు ఒక యాజకుడిగా. 5వదిగా చూసినట్టే స్నేహితుడిగా అప్పగించుకున్నాడు. ఎలా అప్పగించుకున్నాడండి? ఒక స్నేహితుడిగా. యోహాను సువార్త 15:13 రాయబడిన మాట ఏంటంటే ఆయన ఒక స్నేహితుడుగా అంటాడు కదా. చాలా కోణాలు అంటాడు ప్రభు, చాలా కోణాలు మాట్లాడతాడు. అనేక విషయాలు స్నేహితుడని మాట్లాడుతూ వస్తాడు. ఇంకా నేను మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులుగా చేసుకుంటున్నాను అన్నాడు. ఏమన్నాడండి? స్నేహితులుగా. మీరు నా స్నేహితులు, మీరు నాకు స్నేహితులై ఉంటారు. కాబట్టి ఇక్కడ ఒక మాటను మనం చూసినట్టు 15వ వచనం, దాసుడు తన యజమానుడు చేయదాన్ని ఎరుగుడు గనక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నాను. అంటే ఆయన మనం స్నేహితులుగా చేసుకున్నట్టే ఆయన ఎలా ఉన్నాడు? ఒక మంచి స్నేహితుడిగా. మంచి స్నేహితుడు ఏం చేస్తాడండి? మంచి స్నేహితుడు 13వ వచనంలో యోహాను సువార్త 15:13 తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనో లేడు. ఇక్కడ మంచి స్నేహితుడు కనపడుతున్నాడు. మంచి స్నేహితుడు, ఒక స్నేహితుడిగా అప్పగించుకున్నాడు మన కొరకై. తను అప్పగించుకున్న వారిగా ప్రభువుని చూస్తూ అసలు ఎలా అప్పగించుకున్నాడంటే 5వ కోణం ఎలా ఉండి తనను తాను సంఘం కొరకు అప్పగించుకున్నాడంటే ఒక స్నేహితుడిగా ఉండి మనల్ని ఒక దాసుడుగా చూడట్లా. మనకు ఒక యజమానుడు కొండ అప్పగించుకోవాలా. మనకి ఒక యజమానుడు కొన్ని తను అప్పగించుకోవట్లా. ఇంకా మన మీద ప్రభుత్వం చేసేవాడు కూడా అప్పగించుకోవట్లా. ఇంకా మన మీద అధికారం చేయాలన్నట్టుగా అప్పగించుకోవట్లా. ఒక అధికారి గుండి అప్పగించుకోవట్లా. మరి ఎలా ఉండి అప్పగించుకున్నాడు? ఒక స్నేహితుడుగా ఉండి అప్పగించుకోలేను. ఒక స్నేహితుడు గుండి అప్పగించుకున్నాడు. నిజంగా మనల్ని ఆయన ఏ రోజు కూడా మనల్ని ఎప్పుడూ కూడా స్నేహితులుగా భావిస్తున్నాడే కానీ దాసులుగా ఏ రోజు ఆయన భావించాల. ఆయన అప్పగించుకున్న కోణం, ఆయన అప్పగించుకున్నటువంటి అనుభవం మనం చూసినట్టే ఒక స్నేహితుడుగానే తను అప్పగించుకున్నాడే కానీ ఏ రోజు కూడా మనల్ని దాసులుగా చేయాలని ఒక అధికారంతో అప్పగించుకున్న అనుభవం, అహంకారం, గర్వం ప్రభువులో లేదు. ఒక స్నేహితుడుగా చూస్తున్నాడు. ఈరోజు చూడండి, ఒక స్నేహితుడు, 2 స్నేహితులు ఉండారనుకోండి. ఒక స్నేహితుడు మంచి ధనవంతుడు అయ్యాడు అనుకోని రీతిలో, ఇంకో స్నేహితుడు పేదవాడైతే చాలా మంది ఏం చేస్తాడు? ఆ పేద స్థితిని చూసి అతను నా స్నేహితుడు అని చెప్పుకోవడానికి ఇష్టపడరు కొంతమంది అయితే. అవునా కదా? ఇష్టపడరు. కొంతమంది అయితే ప్రేమ కలిగిన వాడు నా స్నేహితుడు బాధల్లో ఉంటాడని ప్రేమించడానికి ఇష్టపడతాడు. కానీ కొంతమంది ఏం చేస్తారు? ఇతను నా స్నేహితుడిని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు. ఎందుకనంటే అతడు ఉన్న దారిద్ర్యాన్ని బట్టి అతను నా స్నేహితుడిని చెప్పుకోవడానికి ఇష్టపడరు. కానీ ఈయన ఎలాంటి వాడంటే మనం పెంట కుప్ప మీద ఉండా, ఎంత దరిద్రమైనా, ఎంత పడిపోయిన స్థితిలో ఉండా, ఎంత నిస్సాయ స్థితిలో ఉండా మనల్ని అయితే ఆయన స్నేహితుడిగా భావించుకుంటున్నాడు కానీ దాసుడికి ఎప్పుడూ చోట్ల మనల్ని చీయన్న అనుభవం లేదు. మనం ఆయన్ని చీకొడుతున్నామే కానీ ఆయన ఏ రోజు కూడా మనం చీయన్న అనుభవం లేదు, మనల్ని కాదని అనుభవం లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ మనల్ని ప్రేమిస్తున్న స్నేహితుడు.
ప్రేమ కలిగిన స్నేహితుడు ఆయన. ఒక మాటలో చెప్పాలంటే ఎలాంటి స్నేహితుడు అండి? ప్రేమ కలిగిన స్నేహితుడుగా ఆయన తనను తానే అప్పగించుకున్నాడు. నిజంగా ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప అనుభవాన్ని ప్రభుని మనం చూస్తూ వస్తున్నాం. చూసారా? కొన్ని వాటర్ పెట్టమని. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే, ప్రియులారా, దేవుని యొక్క లేఖన భాగాన్ని చూసినట్టే తనను తానే ఒక ప్రేమ కలిగిన స్నేహితుడిగా మన కొరకు తను అప్పగించుకున్నాడు. ఎందుకంటే మనము దేవుని రాజ్యంలో దాసులుగా ఉండకూడదు. దేవుని రాజ్యంలో దాసులు అంటారు అసలు? అలా ఉండకూడదని దేవుని రాజ్యంలో మనం ఎలా ఉండాలని తను అప్పగించుకున్నాడు. దేవుని కుమారునికి ఎప్పుడూ మనం స్నేహితులుగానే ఉండాలని మన కొరకు ఆయన తనను తానే అప్పగించుకున్నాడు. మనల్ని తన స్నేహితులుగా చేసుకోవడం కొరకై ఈ స్నేహితుల్ని తనతో పాటు కూర్చొని పెట్టాలని పరలోక రాజ్యంలో తనను తానే మన కొరకు ఏం చేశాడు? అప్పగించుకున్న వాడినిగా ప్రభువుని చూస్తూ వస్తున్నాం. ఇది 5వ కోణం. 5వ మాట ఏంటండి? తనను తానే అప్పగించుకున్నాడు మనల్ని తన స్నేహితులుగా చేయటం కొరకై. తన స్నేహితులుగా చేసుకుని తన స్నేహితులే మహిమగల సంఘముగా చేయబడతారు. కాబట్టి అలా తన స్నేహితులుగా చేయబడి మనల్ని మహిమగల సంఘంగా మనం ఉండటం కొరకై మన కొరకై యేసు ప్రభువు తను అప్పగించుకున్నాడు. మనల్ని మహిమగల సంఘంగా చేయడం కొరకై, ఒక మంచి స్నేహితుడుగా మనం చేసుకుని మన మహిమగల సంఘంగా చేయడం కొరకై మన కొరకై తనను తానే ఒక మంచి స్నేహితుడిగా అప్పగించుకున్న అనుభవాన్ని ప్రభువాన్ని చూస్తున్నాం. ఇది 5వ కోణం. ఈరోజు మనం ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే, ప్రభువు మనకిచ్చిన ధన్యత ఏంటి? ప్రభు మనకిచ్చిన ధన్యత ఏంటంటే ఆయన స్నేహితుడిగా ఉండే ధన్యత ప్రభు ఇచ్చాడు. అందుకే తను అప్పగించుకున్నాడు. మనం ఎంతవరకు ఆయన స్నేహితులుగా ఉంటాం? ఆయన స్నేహితులు అంటే అర్థం ఏంటి? ఆయన స్నేహితులు అంటే అర్థం ఏంటి తెలుసా? ఆయన ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాడో, ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నాడో, ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడో అవే మనం కూడా కలిగి ఉండటం అంటే ఆయన స్నేహితులు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు స్నేహితులు ఎందుకు అవుతారు చెప్పండి? నా ఇష్టం వాడికి నచ్చబట్టి, వాడి ఇష్టం నాకు నచ్చబట్టి మేము ఇద్దరం స్నేహితులు అవుతాం. నా ఇష్టం వాడికి నచ్చబోతే నేను కష్టమైన వాడిని అవుతాను, కానీ స్నేహితులు ఎందుకు అవుతా? యేసు ప్రభు వారు మనల్ని స్నేహితులుగా చేస్తున్నారంటే మన ఇష్టాన్ని ఆయన ఇష్టపడటానికి ఇష్టపడ్డాడు. మనం ఏం చేయాలా? ఆయన ఇష్టాన్ని మన ఇష్టంగా చేసుకోవాలి. మనం ఏం చేస్తాం? ఆయన ఇష్టాన్ని కష్టంగా చేసి మన ఇష్టాన్ని మనం పెంచుకుంటూ వస్తాం. కానీ అది కరెక్ట్ అయింది కాదు. బైబిల్ అంటది కదా, ఒక ప్రేమ కలిగిన స్నేహితుడిగా ఆయన మన కొరకే తను అప్పగించుకుని, ఆ స్నేహితుడిగా మనం చేయడం కొరకే తాను స్నేహితుడిగా అప్పగించుకుని మనల్ని మహిమగల సంఘంగా చేస్తుంటే, ఇప్పుడు ఆయన స్నేహితుడిగా చేయబడిన మనం ఆయనకు విరోధులుగా ఉండకూడదు. ఒకవేళ ఎక్కడైనా ఆయనకు విరోధమైన జీవితాన్ని మనం జీవిస్తుంటే మనం గుర్తెరగల ఆయన స్నేహితుడు మనము. ఎవరమండి? ఎవరమంటే ఆయన స్నేహితులమే. కాబట్టి ఆయన స్నేహితులుగా మనం ఉండాలని, ఆయన స్నేహితులుగా మనం జీవించాలని ఆయన మన కొరకే తను అప్పగించుకున్నాడు. ఈరోజు మన క్రైస్తవ విశ్వాస జీవితంలో మనం ఎలా ఉండాలా? ఆయనకు స్నేహితులుగానే ఉండాలి, కానీ ఆయన విలువ, ఆయనకున్న సామర్థ్యాన్ని పోగొట్టేవారుగా మనం జీవించుకోవాలి. ఎక్కడైతే అసలు ఒక్క మాట గమనిద్దాం. ఆయన గ్లాస్కి ఇంకా చాలా ఖాళీ ఉందక్క. ఆయన స్నేహితులుగా మనం ఉండటానికి ఒక మాట చెప్పాలంటే, ఆయన స్నేహితులుగా ఉండే ధన్యత మనం కాపాడుకుంటున్నామా, పోగొట్టుకున్నామా? అది మనం ప్రశ్నించుకోవాలి, పరీక్షించుకోవాలి. ఏంటంటే ఆయన స్నేహితుడిగా మనం చేశాడు. ఆయన ఎలాంటి ఈక్వల్లో ఉన్నాడో, ఆయన ఎలాంటి స్థానంలో ఉన్నాడో అలాంటి స్థానంలోకి మనం తీసుకొచ్చాడు ఒక మంచి స్నేహితుడిగా. ఆ స్థానాన్ని మనం కాపాడుకోగలుగుతున్నామా? ఆ స్నేహితుడిగా ఉండే స్థానం అది కాపాడుకోలేనప్పుడు మనం మహిమగల సంఘంగా ఉండం. అది కాపాడుకోవాలని మన కొరకై తనను తానే ఒక మంచి స్నేహితుడిగా బలి అర్పణగా అప్పగించుకున్న అనుభవం చూస్తున్నాం. ఇది 5. 6 విషయం చూద్దామండి. యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. నేను చదువుతా చూడండి అక్క. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. కాబట్టి నా ఆరోదిగా ఎలా ఉండి ప్రభు అంటే ఎలా ఉండి తను సంఘం కొరకు అప్పగించుకున్నాడంటే 6వ కోణాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఎలా ఉండి అప్పగించుకున్నాడు? ఎలా ఉండండి?
ఆ ఎలా ఉండి అప్పగించుకున్నాడంటే ఇక 6వ కోణాన్ని ఇక్కడ చూస్తున్నాం. గొర్రె పిల్ల యొక్క స్వభావమును ధరించుకొని ఎలా ఉండి అప్పగించుకున్నాడండి? గొర్రె పిల్ల యొక్క స్వభావం మామూలు వాడుకుంటే అప్పగించుకోలేదండి. చూడండి, ఒక మనిషిలో ఏముంటాయో త్వరగా చెప్పేసండి. త్వరగా మొట్టమొదటి ఒక మనిషిలో ఏముంటుంది? ఆగండి. ఇక అయ్యేనా? కోపం, ద్వేషం, అమ్మా, కుట్రలు, ఇంకా ఇంకా ఏం లేవు మనలో లేకపోతే లేవు. బయట చూడరా ఏముంటాయండి? సరే నేను చెబుతానండి. కోపము, ద్వేషము, కుట్ర, అసూయ, కలహాలు, భేదములు, ఇక అక్కడ దాకా వెళ్ళవసరం లేదమ్మా. ఇంకా చాలా ఉంటాయి ఒక మనుషుల్లో, ఒకటి కాదు లెక్కించలేనని ఉంటాయి మనుషులు. స్వార్థము, ఇంకా ఓర్వలేని తరం, ఇంకా అధికారము, పిచ్చి, ఇంకా అహంభావం. ఇంకా అహంభావం అంటే ఏంటక్క? అంతేనా? ఓకే, అహంభావం. ఇంకా గర్వము, ఇంకా అనేకములు చాలా ఉంటాయి మానవుడి జీవితంలో. చాలా మనలో ఉన్నప్పుడు ఈ చాలా ఉన్న మనల్ని ఏం చేశాడు? యేసుప్రభు వారు మహిమగా యేసుప్రభు వారు సంఘంగా చేయడం కొరకై గొర్రెపిల్ల యొక్క స్వభావాన్ని ధరించుకుని తను అప్పగించుకున్నాడు. ఆయన ఎలా అప్పగించుకున్నాడంటే మానవుడిలాగా అంటే మానవుడి యొక్క స్వభావంతో తను అప్పగించుకోవాలా. గొర్రెపిల్ల యొక్క స్వభావముతో తను అప్పగించుకున్నాడు. గొర్రెపిల్ల యొక్క స్వభావం ఎలాంటిది చెప్పండి? గొర్రెపిల్ల యొక్క స్వభావం ఎలాంటిది? గొర్రెపిల్ల యొక్క స్వభావం ఎలాంటిది అంటే ఒక్క మాటలో చెప్పాలంటే విధేయత చూపించే స్వభావం. విధేయత వివేకం కలిగింది అయితే గొర్రె కషాయుడిని ఎందుకు నమ్మింది? కాబట్టి గొర్రెపిల్ల యొక్క స్వభావం, గొర్రెపిల్ల ఎలాంటిదంటే విధేయత కలిగినటువంటి స్వభావం. యేసు ప్రభు వారు గొర్రెపిల్ల యొక్క స్వభావం ధరించుకున్నవాడుగా అప్పగించుకున్నాడు. గొర్రెపిల్ల యొక్క స్వభావం ధరించుకున్నాడు. గొర్రెపిల్ల యొక్క స్వభావాన్ని ధరించుకుని అప్పగించుకున్నాడు అంటే విధేయత కలిగిన అనుభవంలో తనను తానే అప్పగించుకుంటూ వచ్చాడు. ఎలా అప్పగించుకున్నాడండి? ఒక విధేయుడుగా, ఒక విధేయత చూపగలిగినటువంటి స్వభావంతో. ఒక విధేయుడికి ఎలాంటి గుణలక్షణాలు ఉండాలో అలాంటి విధేయత కలిగిన గుణలక్షణముతో తనను తానే ఏం చేస్తూ వచ్చాడండి? అప్పగించుకుంటూ వచ్చాడు. ఆయన ఒక విధేయుడిగా అప్పగించుకున్నాడు. విధేయత కలిగిన జీవితంతో, ఒక విధేయత కలిగిన వాడిగా, ఒక విధేయుడు ఎలా ఉండాలో అలాంటి జీవితం కలిగిన స్వభావంతో తనను తానే అప్పగించుకుంటూ వచ్చాడు కలువరిశిలుడు. విధేయత ఇంపార్టెంట్. ఏమి ఇంపార్టెంట్ అండి? ఈరోజు చాలా మంది యొక్క జీవితాల్లో విధేయత లేదు. మందిరముల్లో, సంఘములో, మందిరములలో ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసుల యొక్క జీవితం ఏం లేదు, విధేయత తక్కువైపోయింది. ఏదైనా ఒక మాట చెప్పండి, ఏదైనా ఒక మాట చెబితే విధేయత ఉండదు. రేపు చేద్దాంలేనా, తర్వాత చూద్దాంలేనా, ఇప్పుడు కాదులేనా అని చెప్పి ఏదో ఒకటి సాకులు చెబుతాడు. కానీ బైబిల్ అంటుంది విధేయత ఇంపార్టెంట్. యేసు ప్రభు వారు ఎలా ఉండి తను అప్పగించుకున్నాడంటే ఒక విధేయత కలిగిన స్వభావముతో, ఒక విధేయుడిగా తనను తానే అప్పగించుకుంటూ వచ్చాడు. ఈరోజు నేను ఆ క్రైస్తవ జీవితంలో, ఈరోజు నేను ఆ విశ్వాస జీవితంలో మనం ఒక విధేయత కలిగిన వారుగా, ఒక అవిధేయులుగా కాకుండా విధేయులుగా మనం ఉండాలని, దేవునికి విధేయులుగా మనం చేయబడాలని, అవిధేయత కలిగిన మనం దేవునికి విధేయులుగా ఉండాలని, తగ్గింపు జీవితం మనకు ఉండాలని, దేవుని దృష్టిలో అహంకారులుగా జీవిస్తున్న మనం దేవుని దృష్టిలో తగ్గింపు జీవితం అంటే విధేయత కలిగిన వారుగా, ఆయన చెప్పిన వారికి విధేయత చూపించే వరకు ఉండాలని మన కొరకే గొర్రెపిల్ల యొక్క స్వభావం అంటే విధేయత కలిగిన స్వభావంతో తనను తానే అప్పగించుకున్న అనుభవాన్ని ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం. మన జీవితాల్లో ఆ విధేయత స్వభావం మనలో ఉండాలి. మనలో ఏముండాలండి? విధేయత కలిగిన స్వభావం. మనలో ఎప్పుడైతే విధేయత ఉండదో
ఎప్పుడైతే విధేయత కలిగిన స్వభావం మనలోకి రాదో అప్పుడు చాలా నష్టపోయేవారు అనమాట. మనలో విధేయత లేకపోతే అవిధేయత ఉండేది. విధేయత లేకపోతే ఏముండేది? అవిధేయత. అవిధేయత యొక్క స్వభావం ఎవరిదంటే సాతానుడి. ఎవరిదండి? అవిధేయత యొక్క స్వభావం ఎవరిదంటే సాతానుడే. వాడు దేవుని మాటలు ఎన్ని చెప్పినా అవి వినడం, లెక్క పెట్టడు చెవులో. అంటే అది సాతాను యొక్క స్వభావం. అది రోజు మన జీవితంలో సాతాను యొక్క స్వభావంగా ఒకప్పుడు కలిగి ఉన్నాం. అది తీసివేసి దేవుని యొక్క స్వభావం కలిగిన వారిగా మనం ఉండాలని మన కొరకై యేసు ప్రభువారు గొర్రెపిల్ల యొక్క స్వభావం అంటే విధేయత చూపించబడిన స్వభావం కలిగిన వాడుగా మన కొరకై కలువరిశిలో తానే అప్పగించుకున్న ప్రభువుని మనం చూస్తూ వస్తున్నాం. ఇది 6వ కోణం. ఇక 7వ విషయాన్ని చూద్దామండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం. 7వ మాట. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం. సహస్త్రీ కదమ్మా, వాళ్ళని సహస్రాధిపతులను సహస్త్రీగా చేసేసినట్టు ఉండవు. చాలే అక్క, నేను చదువుతా చూడండి. రాజులకు రాజు 16వ వచనంలో, 19:16 వచనం. రాజులకు రాజును ప్రభులకు ప్రభువును అనునామము ఆయన వస్త్రముల మీదను తొడల మీదను రాయబడి ఉండేను. కాబట్టి రాయబడినది. ఇక్కడ మనం చూస్తున్న మాట ఏంటంటే 7వదిగా ఆయన ఎలా ఉండి తను అప్పగించుకున్నాడు. మాట చూడండి, ఆయన ఎలా ఉండి తను సంఘం కొరకు అప్పగించుకున్నాడంటే 7వ కోణం రాజుగా ఉండి. ఎలా ఉండి అప్పగించుకున్నాడండి? ఒక రాజుగా ఉండి. నిజంగా చూడండి, ఒక రాజుగా ఉండి ఆయన మానవులమైన మనం ఒక దాసుల స్వభావం దాసులు లాంటి మనలాంటి వారమైన మన కొరకు, ఒక మాట చెప్ప మనలాంటి వారు కదా, దాసులమైన మన కొరకు ఒక రాజుగా ఉండి మనల్ని రాజులుగా చేయడం కొరకే ఆయన ఏం చేశాడు? ఒక రాజుగా అప్పగించుకుంటూ వచ్చాడు. ఎవరు అప్పగించుకున్నారు? రాజులకు రాజు అంటే ప్రభు యేసుక్రీస్తు ప్రభు. ఆయన రాజుగా ఉండి మనల్ని రాజులుగా చేయటం కొరకే తాను ఏం చేశాడండి? అప్పగించుకున్న అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మనం, బైబిల్ స్టడీకి వచ్చిన మన జీవితాల్లో ఆయన రాజుగా ఉండి అప్పగించుకున్నాడు. ఎందుకు? మనల్ని రాజులుగా చేయడానికి. మనం భటులుగానో దాసులుగానో ఉండాలని కాదు, మనల్ని రాజులుగా చేయడం కొరకై. మనం రాజులుగా ఉండాలని, ఆ రాజు యొక్క మనం కోల్పోకూడదని. అసలు కిరీటం ఎవరో పెడతారు చెప్పండి మీరు? నిజంగా రాజు పెడతారు, అంతేనా? ఇంకెవరో పెడతారు? రాణికి పెడతారు. ఇంకా అమ్మా చెప్పండి, పెద్దగా చెప్పండి. ఇంకెవరికి? తర్వాత దానికి రాజు పెడతారు, రాణికి పెడతారు. తర్వాత కూడా కిరీటాలు పెట్టుకుంటారు ఈ లోకంలో. ఎవరు పెడతారు చెప్పండి? మిస్ యూనివర్సిటీ, మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్, మిస్ ఇండియా. వీళ్ళకి ఏం చేస్తారు? మిస్ ఇండియాకి, మిస్ వరల్డ్కి ఏం చేస్తారు? ఆ పోటీల్లో నిలబడితే ఆ పోటీల్లో వచ్చిన వాళ్ళందరికంటే కూడా ఏమే రాణి అని చెప్పి ఏం చేస్తారు? తల మీద కిరీటాన్ని పెడతారు. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రియులారా, మనం అసలు కిరీటాలు కలిగిన వారు కూడా కాము. కానీ ఆ కిరీటం దగ్గరికి వెళ్తాను కూడా మనకు యోగ్యత లేదు. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే ఒక రాజుగా ఆయన ఉండి మనల్ని ఏం చేశాడు? రాజులుగా చేయడం కొరకు. అసలు రాజులుగా ఉంటారని కూడా అర్హత లేదు మనకి. చాలా మంది పేర్లు పెట్టుకుంటారు, రాజు అని పేరు పెట్టుకుంటారు. ఆ రాజు అని పేరు పిలవడానికి కూడా మనల్ని పిలవడానికి కూడా మనం యోగ్యులం కాదు. కానీ మనల్ని ఆయన రాజుగా ఉండి మనల్ని రాజులుగా చేయటం కొరకై, ఆ రాజు యొక్క అనుభవం, ఆ రాజుల యొక్క అనుభవం మనల్ని ఉంచడం కొరకై ఆయన అప్పగించుకున్నాడు రాజుగా ఉండి. ఆయన రాజుగా ఉండి ఎందుకు అప్పగించుకున్నాడంటే మనం రాజులుగా చేయడానికి, మనం రాజులుగా ఉండాలని, ఎప్పటికీ రాజ్యం వేలే రాజులుగా ఉండాలని, ఆయనతో పాటు ఆయన సింహాసనం మీద కూర్చొని రాజుగా ఉండాలని. ఒక రాజుకే కిరీటాన్ని పెట్టుకునే ధన్యత ఉండదు, ఒక రాణికే కిరీటాన్ని పెట్టుకునే అర్హత ఉండిద్ది. అలాగూ ఒక రాజులుగా రాణిలుగా మనం ఉండాలని, దేవుని కుమారులు దేవుని కుమార్తెలుగా ఆ యొక్క వనములో, దేవుని యొక్క వనములో రాజులుగా మనం ఉండాలని
ఈ లోకంలోకి ఆయన రాజుగా వచ్చి, రాజుగా ఉండి ఆయన మన కొరకే రాజుగా తనను తానే అప్పగించుకున్నాడు. ఆయన ఒక రాజుగా ఉండి మన కొరకు అప్పగించుకున్నాడు. ఎందుకంటే మనం రాజులుగా ఉండాలని. ఎలా ఉండాలని? రాజులుగా ఉండాలని. అందుకే అంటాడు కదా, పిలాతు ఏమంటాడు? యూదుల రాజు అంటే నువ్వేనా? తర్వాత పిలాతు ఏం చేస్తాడండి? యేసు ప్రభువుని సిలువ వేసిన తర్వాత దాని మీద పై విలాసం రాస్తాడు, యూదుల రాజు అని. అప్పుడు యాజకులు అందరూ వచ్చి అంటారు, ఎందుకు అలా రాసావంటే, నేను రాసింది ఏదో రాసిందిగా, మీ ఇష్టమైంది మీరు చేసుకొని పోండి అని వదిలేస్తాడు. అంటే నేను ఒక రాజుగా ఉండి ఒక రాజు సిలువ వేయబడ్డాడని అర్థం. యేసు ప్రభువు ఒక రాజుగా ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభువు ఒక రాజుగా ఉండి మన కొరకై సిలువ వేయబడ్డాడు. తను అప్పగించుకుంటూ వచ్చాడు. రాజు అయ్యుండి కూడా ఏం చేశాడు? మనల్ని రాజులుగా చేయడానికి, ఆ రాజులుగా చేయబడి మనం మహిమగల సంఘముగా ఉంటాం. పరలోకపు రాజులు ఎవరంటే మహిమగల సంఘంగా చేయబడ్డారని అర్థం. పరలోకపు రాజులుగా చేయడం కొరకై తను అప్పగించుకుని మహిమగల సంఘంగా చేయడం కొరకై, ఆ సంఘంలో మనం చేర్చడం కొరకై తనను తానే అప్పగించుకుంటూ వచ్చాడు. సంఘముగా మనం చేయడం కొరకై, సంఘంగా మనలో చేయడం కొరకై తను తానే అప్పగించుకుంటూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ 7వ కోణం, రాజుగా ఉండి అప్పగించుకున్నాడు ఆయన. ఎందుకు? మనల్ని రాజులుగా చేయటం. ఈరోజు అర్థమవుతుందండి. తనను తాను అప్పగించుకున్నాడు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:27 వచనంలో తనను తాను అప్పగించుకున్నటువంటి సంఘం కొరకు తను అప్పగించుకున్న కోణాన్ని చూస్తున్నాం. ఎలా ఉండి తన సంఘం కొరకు అప్పగించుకున్నాడు? ఎలా ఉండి తనను తాను సంఘం కొరకు అప్పగించుకున్నాడు అంటే, ప్రభు మొదటిగా అభిషక్తుడిగా ఉండి అప్పగించుకున్నాడు. మనల్ని అభిషక్తులుగా చేసి మహిమగల సంఘంగా చేయడం కొరకు. 2, రక్షకుడుగా ఉండి అప్పగించుకున్నాడు. అంటే మనకి రక్షణ ఇచ్చి ఆ రక్షణ భయంతో ఉంటే మనం కొనసాగించుకోవాలని మన కొరకు అప్పగించుకున్నాడు. 3, దేవుని కుమారుడు గుండా అప్పగించుకున్నాడు. ఎందుకంటే మనం దేవుని కుమార్తెలుగా చేయడం కొరకు. 4, యాజకుడిగా ఉండి అప్పగించుకున్నాడు. మనం యాజకత్వం కలిగిన వారికి ఉండాలి. 5, మంచి ప్రేమ కలిగిన స్నేహితుడిగా అప్పగించుకుంటూ వచ్చాడు. ఎందుకంటే మనం ఆ స్నేహం కలిగిన వారికి ఉండాలి. 6, గొర్రెపిల్ల యొక్క స్వభావం అంటే తగ్గింపు స్వభావం కలిగిన వాడు అప్పగించుకుంటూ వచ్చాడు. అంటే ఎందుకంటే మనం ఆ స్వభావం కలిగిన వారికి ఉండాలి. గొర్రెపిల్ల యొక్క స్వభావం మనలో ఉండాలి. విధేయత కలిగిన వారికి, అవిధేయులుగా ఉండకూడదని. 7గా రాజుగా ఉండి అప్పగించుకున్నాడు. ఎందుకంటే మనం ఎప్పుడు మనకు ఇవ్వబడిన కిరీటాన్ని మనం కోల్పోకూడదు. మనం రాజులుగానే ఉండాలి. ఓ రోజు నీవు రాజువి, పరలోకంలోకి వెళ్ళినప్పుడు నువ్వు రాజు కాబట్టి నీకు నీతి కిరీటమైన ఏ కిరీటమైనా పెడతాను. రాజు కాబట్టి నీకు కిరీటం ఎందుకు పెడతారు చెప్పండి? నీవైనా నేనైనా పరలోకానికి వెళ్తే పౌలు అంటాడు, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఎందుకు ఉంది? ఆయన రాజు కాబట్టి నీతి కిరీటం ఉంది. రాజు అని పేరు పెట్టుకున్న వాళ్ళందరూ రాజులు కాదండి, బట్లు అవుతారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. రాజు అని పేరు పెట్టుకున్నామంటే దానికి ఆపోజిట్ ఉంటాం. సంతోషు ఉంటాడు కదా, మర్చిపోయా ఈ అన్నగారిదే. సరే, సపోజ్ చెబుతున్నా, సంతోషం అని పేరు పెట్టుకున్నాం అనుకో, సంతోషం ఉండదని అర్థం. సమాధానం అని పేరు పెట్టుకున్నాం అనుకో, సమాధానం ఉండదని అర్థం. శాంతి అని పేరు పెట్టుకున్నాం అనుకో, అసలు శాంతి మనకు ఉండదని అర్థం. ఈ పేర్లు పెట్టుకున్నామంటే అది మనలో ఉండదని అర్థం. అర్థమవుతుందంటే అది కలిగి ఉండాలని అర్థం. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, ఆయన రాజుగా ఉంటాడు, మనం రాజులుగా ఉంటారు కూడా యోగ్యులం కాదు. కానీ మనల్ని రాజులుగా చేయటం కొరకై ఆయన ఏం చేశాడండి? రాజుగా ఆయనే తనను తానే ఒక దాసుడిగా తను అప్పగించుకున్నాడు. మనల్ని రాజులుగా చేయడానికి ఒక రాజు. యేసు ప్రభువు ఒక రాజుగా ఉండి మనల్ని రాజులుగా చేయడం కొరకై ఒక దాసుని యొక్క స్వభావం ధరించుకుని తనను తానే అప్పగించుకుంటూ వచ్చాడు యేసు ప్రభువు. నిజంగా ఎంత గొప్పవాడు చూడండి యేసు ప్రభువు. కానీ ఈరోజు మనం చూడాల్సిన మాట ఏంటంటే, 7గా రాజుగా ఉండి అప్పచెప్పాడు, అభిషక్తుడిగా ఉండి అప్పగించుకున్నాడు, రక్షకుడిగా ఉండి అప్పగించుకున్నాడు, దేవుని కుమారుడిగా అప్పగించుకున్నాడు, యాజకుడిగా ఉండి అప్పగించుకున్నాడు, ప్రేమ కలిగిన స్నేహితుడిని అప్పగించుకున్నాడు, గొర్రెపిల్లక స్వభావం ధరించుకున్నాడు అంటే తగ్గించుకున్న స్వభావంతో అప్పగించుకున్నాడు, రాజుగా ఉండి అప్పగించుకున్నాడు. ఎందుకు ఇంత జీవితం కలిగి యేసు ప్రభువు తను అప్పగించుకున్నాడు అంటే మనల్ని సంఘముగా చేయడం కొరకు. ఇవన్నీ మనం సంఘంగా చేయబడిన తర్వాత ఆయనకున్న గుణ లక్షణాలు ఇవన్నీ మనం కలిగి ఉన్నప్పుడు మహిమ గల సంఘముగా ఉంటాం. కాబట్టి మొదటి ఇవన్నీ మన జీవితంలో లేవు. ఆయన తను అప్పగించి ఇలాంటి జీవితం కలిగిన ఆయన తను అప్పగించుకోవడం ద్వారా ఇవన్నీ మనకి కలువరిశిలో యేసు ప్రభువు చనిపోయి తిరిగి లేచడం ద్వారా ఇవన్నీ మనకు అనుగ్రహించబడి, ఈ జీవితం క్రీస్తు ద్వారా పొందుకున్న మనం ఏం చేయాలా? క్రీస్తు ద్వారా ఈ జీవితాన్ని పొందుకున్న మనము దీన్ని కాపాడుకుంటే మహిమగల సంఘం ఉంటాం. కాబట్టి 700 అనుభవం కలిగిన జీవితాన్ని మనం కాపాడుకోవాలి. మహిమగల సంఘముగా మనం చేయబడిన మనం ఆ మహిమగల సంఘం స్థితిగతులు ఆ సంఘంగా ఉన్న మనం దాన్ని కాపాడుకోవాలని మన కొరకై తను అప్పగించుకున్నాడు. 700 అనుభవంలోకి మనం తీసుకొచ్చి 700 అనుభవంలోకి వచ్చిన వారి సంఘం. అలా 700 అనుభవంలోకి తీసుకురావడం కొరకై తను అప్పగించుకున్నాడు. మనల్ని 700 అనుభూతి తీసుకొచ్చి సంఘము చేసి మహిమగల సంఘంగా మనం ఉండి, అంటే మహిమగల సంఘం ఎవరు? 700 అనుభవంలోకి వచ్చిన వారు సంఘం. మహిమగల సంఘం ఏంటంటే 700 అనుభవం కాపాడుకున్నవారు మహిమగల సంఘం. అలా కాపాడుకుని పరలోక రాజ్యాన్ని ప్రవేశించాలని మన కొరకు ఆయన 700 అనుభవం కలిగిన ప్రభువు ఈ లోకానికి వచ్చి 700 అనుభవంలోకి మనం తీసుకొచ్చి
తను అప్పగించుకున్న వాడిగా ప్రభుని చూస్తూ వస్తున్నాం. అట్టి అనుభవం ప్రభు మనం తీసుకొచ్చినందుకు మనం ఏం చేయాలా? దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఈ అనుభవాన్ని కాపాడుకున్నారు. అంటే ఈ అనుభవంలోకి వచ్చిన వారు సంఘం, దీన్ని కాపాడుకున్నవారు మహిమగల సంఘంగా ఉంటారు. అట్టి రీతిలో అనుభవంలోకి సంఘంగా చేయడం కొరకు ఆయన అప్పగించుకున్నాడు, మనల్ని చేశాడు, మనల్ని సంఘంగా చేశాడు, ఈ అనుభవంలోకి మనం తీసుకొచ్చాడు. దీన్ని కాపాడుకోవాలి, ఈ అనుభవాన్ని. అట్లా కాపాడుకున్న వారే మహిమగల సంఘం. అట్లా ఈ అనుభవాన్ని కాపాడుకోవడం కొరకాయ క్రీస్తు యేసులో దేవుడు మనకి సహాయం చేయనట్లు ఇక్కడ వచ్చిన వారికి, రాని వారికి, యూట్యూబ్లో చూసే వారికి అనేకుల్ని మహిమగల సంఘంగా ప్రభు కాపాడినట్లు ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకాయ వందనాలు. విత్తబడినటువంటి వాక్యం నీరుకటి ఫలింపు చేయండి. మహిమగల సంఘముగా తండ్రి మమ్మల్ని చేయాలని మీరు ఇష్టపడ్డారు. మేమైతే ప్రభా ఒకప్పుడు మీ వాక్యానికి విరోధులమే, 700 అనుభవం లేని వారిని. కానీ మమ్మల్ని అయితే ప్రభా ఈ యొక్క 700 అనుభవం తీసుకొచ్చి సంఘముగా చేసి, సంఘంగా చేయబడే మేము తండ్రి మహిమగల సంఘం ఉండాలంటే దాన్ని కాపాడుకోవాలి. సంఘంగా చేయటం కొరకే ప్రభు తను అప్పగించుకున్నాడు. 700 అనుభూలకు మమ్మల్ని తీసుకురావడం కొరకాయ. కానీ 700 అనుభూలకు వచ్చిన వారి సంఘము, దాన్ని కాపాడుకున్నవారు మహిమగల సంఘం. అట్లు కాపాడుకునే అనుభవం మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. ఏ రోజు మేము 700 అనుభవంలోకి మీరు తీసుకొచ్చిన అనుభవం మేము కోల్పోకుండా, మేము ఎవరమో ఏ స్థితిలో ఉన్నామో, ఏ అనుభవం మేము ఉన్నామో దాన్ని కోల్పోకుండా ఈ అనుభవాన్ని మేము కాపాడుకుంటూ ముందరికి వెళ్ళే వారికి స్థిరపరిచి బలపరిచి మీకు మహిమ తెచ్చుకోమని చేరవచ్చిన బిడ్డలందరినీ దీవించండి ప్రభా. మా కొరగా మీరు మిమ్మల్ని మీరే అప్పగించుకుంటూ వచ్చారు. ఇలా ఉండి కూడా మీరు అప్పగించుకుని ఇలాంటి అనుభవాలకు మమ్మల్ని తీసుకొచ్చారు. ఈ అనుభవాన్ని మేము పోగొట్టుకోకుండా మహిమగల సంఘముగా మేము ఉన్నట్లు సాయించమని చేరవచ్చిన బిడ్డలందరినీ దీవించి సంఘ క్షేమాన్ని కూడా దయచేసి రాని వారికి యూట్యూబ్లో చూసి అనేకులు యూట్యూబ్లో చూస్తున్న వారిని కూడా దేవా మహిమగల సంఘము అంటే అనుభవాన్ని కొనసాగించేవారు మహిమగల సంఘం, దాన్ని కాపాడుకుంటూ వెళ్ళేవారు మహిమగల సంఘం. అటు అనుభవంలో మహిమగల సంఘంగా స్థిరపరిచి మహిమ పొందమని ఇక్కడ చేరవచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. మాకు కూడా ఎన్నో బలహీనతలు వాటన్నిటి మీరు కాపాడి మహిమ పొందమని చేరవచ్చిన బిడ్డలందరినీ దీవించండి. దేవాకు బయస్కులు కూడా మీరు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ దీవించమని ప్రభు యేసుక్రీస్తు నామం పేరటి విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటాం తండ్రి. ఆమేన్. తొట్టెలు కొన్ని మనం కాపాడుకును తన మహిమ ఎదుట మహానందంతో నిర్దోషం నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయ ప్రేమ సమాధానము ఇప్పుడు నేడు వచ్చిన వారికి సార్వత్రిక సంఘంను చెదిరిపోయిన ప్రజలందరికీ దేవుని కృపా మహిమేశ్వరం తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనములు. ప్రైజ్ ది లార్డ్.